ఈరోజు మనతో ఉన్నారు ఏ పర్సన్ హు డజంట్ నీడ్ ఎనీ ఇంట్రడక్షన్, ఏ పర్సన్ హూ ఇస్ లవ్ ద మోస్ట్. అఫ్ కోర్స్ ఎనీబడి హూ ఇస్ లవ్ ద మోస్ట్ విల్ ఆల్సో బి క్రిటిసైజ్ ద మోస్ట్. సో అందువల్ల యూ కాంట్ అవాయిడ్ హిమ్. యూ కెన్ లవ్ హిమ్, యూ కెన్ హేట్ హిమ్, బట్ యూ కాంట్ అవాయిడ్ హిమ్. ఆయనే ప్రముఖ యాక్టివిస్ట్, ఆ తర్వాతే యాక్టర్ అని. చాలామంది యాక్టర్ ముందంటారు, నేనైతే యాక్టివిస్ట్ ముందంటాను. ఎందుకంటే ఇవాళ రాజకీయ నాయకులు యాక్ట్ చేస్తున్న సమయంలో యాక్టివిస్ట్గా మారి సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏది ముందైందో తెలుసుకుందాం. సో అలాంటి ప్రకాష్ రాజ్ మనతో ఉన్నారు. థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను చాలా రోజులుగా మీతో ఇంటర్వ్యూ అని అనుకుంటున్నాను. ఒకసారి ఫోన్ చేస్తే మైసూర్లో ఉన్నారంటారు, ఓ రోజు ఫోన్ చేస్తే చెన్నైలో ఉన్నానంటారు, ఓ రోజు ఫోన్ చేస్తే షూటింగ్లో ఎక్కడో ఉన్నానంటారు. అదంటే అర్థం చేసుకోగలను. ఒకరోజు ఫోన్ చేస్తే కొడైకెనాల్లో ఉన్నారంటారు. అసలు మీరు ఎక్కడ ఉంటారు సార్? నాకు అర్థం కాగలుగుతారు. హైదరాబాద్లో వచ్చి మళ్ళీ మా ఎలక్షన్లు కూడా పోటీ చేశారు. సో మీరు ఎక్కడ ఉంటారు అసలు? అసలు నన్ను అడుగుతారు మీ ఇల్లు ఎక్కడని. నేను చేస్తాను, ఇట్ ఈస్ విదైన్ మీ, నాలోనే ఉందని. నేను ఎక్కడున్నానో అక్కడ. చిన్నప్పటి నుంచి ఇల్లు అనే కాన్సెప్టే వేరు. నాకు కొండలు ఇష్టం. నేను చిన్నప్పుడే కొంచెం ఆశ, ఒక సముద్ర తీరాన కూర్చొని ఉండాలి, ఒక నది ఒడ్డున కూర్చొని ఉండాలి, ఒక అరణ్యం పక్కన కూర్చొని ఉండాలి, ఒక వ్యాలీలో ఉండాలని. సో నా జీవితం మొత్తం నేను సిటీస్లో ప్రాపర్టీస్ చేయలేదు. ఒక చెన్నైలో సముద్రం పక్కన ఒక చిన్న ప్రాపర్టీ తీసుకుని ఒక ఇల్లు కట్టుకున్నాను. మైసూర్లో ఒక నది ఒడ్డున, కొడైకెనాల్లో అవకాడో ఇవన్నీ పెంచుతుంటాను. సో నేను తిరుగుతూ ఉంటా, మనిషి పుట్టిందే తిరగడానికని. ప్లస్ నా ప్రొఫెషన్ కూడా అలా ఉండడం వల్ల వేరే వేరే స్టేటు, వేరే వేరే భాష. సో నాకు అక్కడ వేరే వేరే ఊళ్ళో ఫ్రెండ్స్లు ఉన్నారు. ఇప్పుడు మైసూర్ వెళ్తే అక్కడ సైంటిస్ట్స్, థియేటర్ యాక్టర్సు, పోయిట్స్ వస్తారు. బెంగళూరు వెళ్తే వస్తారు. చెన్నైకి వెళ్తే అక్కడున్న లిటరేచర్ వాళ్ళు వస్తారు. బాంబేకి వెళ్తే నసరుద్దీన్ షా ఇంట్లోకి మాట్లాడతాను, గుల్జర్ గారితో మాట్లాడతాను, నానా పటేకర్తో మాట్లాడతాను, అక్కడున్న రైటర్స్తో ఉంటాను. అది నాకు ఇష్టం. సో నాకు డెస్టినేషన్ కన్నా గమ్యం చాలా ఇంపార్టెంట్, జర్నీ. సో అది నేను కాబట్టి నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఒక చోటు ఉండను. ఐఎమ్ టోటలీ ట్రావెలింగ్ ఇన్ దిస్ యూనివర్స్ అండ్ ఐ లైక్ దట్. నాకు తాళాలి అంటే ఏంటో తెలియదు. నా ఇంటి తాళాలు నా దగ్గర. నా కారు తాళం లేకుంటే తిరగదు కాబట్టి, ఆనవదు కాబట్టి అదొక తాళమే ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ దట్. ఐ లివ్ మై లైఫ్ చాలా ఇంటెన్స్లీ అండ్ ఎవ్రీవేర్. అందుకే మీరు సముద్ర పొడ్డున, ఓ చెరువు పక్కన, ఓ కొండలల్లో, ఓ చెట్ల మధ్య, అవును, లేదంటే గాలిలో ప్రయాణం చేస్తూ ఉంటాం. అంటే ప్రకాష్ రాజ్ పట్టుకోవాలంటే చాలా కష్టం. అందుకే అలా ఆడు ఎక్కడున్నాడో ఆ క్షణంలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటా. నేను వెళ్తా, తిరుగుతూ ఉంటాను. ఒక పెద్ద ఆర్టిస్ట్, హీరో అడిగారు నన్ను, మీరు జూబ్లీ హిల్స్లో ఎందుకు ఇల్లు కట్టుకోలేదని. అలా కాదు సార్. లేదు నువ్వు ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యావు, ఒక ఫ్లాట్లో ఉంటావేంటో. లేదు సార్, నాకు ఇల్లు ఉంది. అలా కాదు, చెప్పు నాకు అన్నారు. సరే మీ ఇల్లు ఎంత పెద్దది చెప్పండి సార్. ఒక 8 రూమ్స్ ఉన్నాయి, ఒక 30 కోట్లు అవుద్ది. మీరు లిఫ్ట్లో వెళ్తారు. నేను ఒక్కొక్కటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళాలండి. అక్కడ నాకు సముద్ర తీరాన్ని వెళ్ళి కూర్చుంటాను, వర్షాలు చదువుతాను. బండి వేసుకుని ఇప్పుడు జూలై ఆగస్ట్లో వర్షాన్ని తరుముతూ వెళ్తా. ఐ ఫాలో ద రెయిన్. చాలా ఇష్టం. ఐ హ్యావ్ మై ఓన్ టెంట్. ఎక్కడో మ్యాంగ్లూర్ నుంచి కేరళ సముద్ర ఒడ్డున తిరుగుతూ ఉంటా. ఐ గో అండ్ రిసీవ్ ద మాన్సూన్ ఎవ్రీ ఇయర్. జూన్ బిగినింగ్లో చూస్తే నేను ఎక్కడ వర్షం రీచ్ అవద్దో అక్కడికి ఉంటా. సో నాకు అలాంటి ఒక నేచర్ పిచ్చి, లైఫ్ పిచ్చి, ప్రపంచం పిచ్చి, ఒక జర్నీ అనేది నాకు చాలా ఇష్టం. అది బాహ్యంగా ఒక ఫిజికల్ జర్నీను చాలా ఇష్టం. ప్లస్ నా బుక్స్, నా చదువు, డిఫరెంట్ పీపుల్ని కలవడం, తెలుసుకోవడం. సో ఇంటర్నల్ ట్రావెల్ కూడా. సో నేను ఒక ప్రయాణికుడిని. ఐఎమ్ ట్రావెలర్ ఆన్ దిస్ ఎర్త్. సో ఈ ప్రయాణంలో మీరు ఎప్పుడు ఏది మొదలు? యాక్టర్గా మొదలా, ఒక సిటిజన్గా మొదలా, అందులో ఒక కాన్షియన్షియస్ సిటిజన్గా, ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్గా? సో ఈజ్ దర్ ఎనీ డిఫైనింగ్ మూమెంట్ ఈ ట్రాన్సిషన్? అంటే ఏది మొదలు, ఏది తర్వాత? ఈ ట్రాన్సిషన్లో ఏదైనా సంథింగ్ విచ్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్, ఒక డిఫైనింగ్ మూమెంట్ ఉందా? డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పుట్టిందే ఐ వుడ్ సే, మీరు ఎవరు అని అడిగితే నేను మనిషి అంటాను. యాక్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొఫెషన్స్. రైటింగ్, రీడింగ్, అది ద వే ఆఫ్ లైఫ్. నాకు ఎక్కడో స్పందించా గుణం వచ్చేసింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై చైల్డ్హుడ్, బికాస్ ఆఫ్ నాకు ఇప్పుడు ఐ డోంట్ నో అబౌట్ రిలీజియన్స్ అండ్ కాస్ట్స్ బికాస్ ఐ హ్యావ్ నెవర్ సఫర్డ్ బికాస్ ఆఫ్ ఇట్.
ఒక 1960s వలస వచ్చిన వాళ్ళే కదా. మై మదర్ అండ్ మై ఫాదర్ బెంగళూరుకి వలస వచ్చిన వాళ్ళు. మై మదర్ అట్ ది ఏజ్ ఆఫ్ 12 ఆర్ఫన్ అయ్యింది. వాళ్ళ అమ్మ చనిపోతే, వాళ్ళ నాన్న చూసుకోకపోతే, అమ్మ పెద్దది 12 years, దాని తర్వాత 4 కూతుళ్ళు, చెల్లెలు, ఇంకో తమ్ముడు. ఒక అనాథాశ్రమంలో ఎవరెవరో పెంచారు. అంత పేదరికంలో ఎవరో పెంచితే తను నర్సింగ్ ట్రైనింగ్ చేసుకొని, ఇంకో 2 ఎడ్యుకేషన్లో టీచర్స్ అయ్యి, ఒకడు బ్యాంక్ మేనేజర్ అయ్యి, అలా పెరిగిన వాళ్ళు. సో వాళ్ళకు కూడా తెలీదు ప్రపంచంతో ఈ మనకి చుట్టాలు, జాతి, ధర్మ తెలీదు. తను ఒక క్రిస్టియన్ మిషన్కి పెరిగిందంటే తను క్రిస్టియన్గా మారిపోయింది. దాన్ని ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయలేదు. సో అక్కడి నుంచి నేను కాలేజ్ చదివి థియేటర్కి వచ్చేటప్పుడు నాటకాలు చేసేటప్పుడే ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లంకేష్, లైక్ తేజస్వి, లైక్ రైటర్స్. ఇది వేరేదో ప్రపంచం ఉంది. సో వరల్డ్ లిటరేచర్ చదవడం, వేరే వేరే నాటకాలు చేస్తూ ఆ పాత్రల మూలంగా ఒక మనిషిగా నేను బ్రతుకు చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ఇంకెవరు బ్రతికే లాంటి ఒక ప్రొఫెషన్ యాక్టర్ అయినప్పుడు ప్రతి పాత్రము, ప్రతి రైటరు, ప్రతి డైరెక్టరు, ప్రతి సాహిత్యం చదువుతూ అరే వీఆర్ వరల్డ్ సిటిజన్స్. సో అలా అయ్యి ఐఎమ్ బేసిక్లీ ఫస్ట్ ఇమ్మీడియట్లీ ఐ రియాక్ట్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ. అది నా వర్క్తో ఉండొచ్చు, నా పాలిటిక్స్తో ఉండొచ్చు, నా రీచింగ్ అవుట్ టు పీపుల్, ఆపదలో ఉన్న వాళ్ళకి రీచ్ అవ్వడంలో ఉండొచ్చు. సో ఇట్ హెస్ బికమ్ అ క్యారెక్టర్. అండ్ ట్రిగర్ ఈజ్ బికాస్ ఐ హ్యావ్ హ్యాడ్ గుడ్ గురూస్ లైక్ లంకేష్ లాంటి ఒక జర్నలిస్ట్ హూ డిడ్ నాట్ టేక్ అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ హిస్ పేపర్. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయిపోతానని. సో ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఒక స్టేజ్ మీద నేను సిద్ధరామయ్య చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు మాట్లాడుతూ చెప్పాను, మీరు ముందు అన్ని పత్రికలకి గవర్నమెంట్ యాడ్స్ ఇవ్వడం ఆపండి, అప్పుడు మీ భజన చేయరాళ్ళు జనాల కోసం రాస్తారని. యూ ఆర్ ద కల్ప్రిట్స్, ఆల్ పొలిటికల్ పార్టీస్ గివింగ్ యాడ్స్ అండ్ బయింగ్ ఛానల్స్ ప్రాబ్లమ్. కోరుకుంటారు కాబట్టి. సో అందరూ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అందరూ మీరు ఒకటే. సో మీరు వచ్చినప్పుడు మీ తైడు అట్లా ఉంటారని. సో ఫర్ మీ బేసికలీ నన్ను చదివించిన, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన పీపుల్ అండ్ వాళ్ళ వల్ల నేను గాంధీని చదివాను, మండేలాని చదివాను, చెగోవెరాని చదివాను, సోషలిజం చదివాను, అంబేద్కర్ని చదివాను, సో వీళ్ళ భగత్ సింగ్ని చదివాను. ఆల్ దీస్ థింగ్స్ సే దట్ దే ఆల్ లివ్డ్ ఫర్ పీపుల్. అంటే మీరు ప్రస్తావన వచ్చింది కనుక చాలా ఎర్లీగానే మీ మదర్ గురించి చెప్పారు. ఇది ఈ మధ్య కాంట్రవర్సీ కూడా చూశాను. మీ మదర్ అంత్యక్రియలు అయితే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మదర్ క్రిస్టియను, హిందూ వైఫ్ ప్రకాష్ రాజ్, ఆయన ఎవరు, ఈయన యాంటీ హిందూగా అంటుంటారు, మాట్లాడదాం. బట్ మదర్ క్రిస్టియన్, వైఫ్ హిందూ, హూ ఈజ్ ప్రకాష్ రాజ్? దేవుడు ఒకడు అడిగాడు నన్ను క్వశ్చన్, మీకు దేవుడి మీద నమ్మకం ఉందా అని. టైం లేదన్నా. అంటే టైం లేదంటే నమ్మడానికి నమ్మకం చాలు సార్. అంతే కదా. దేవుడు కాదడు లేడనడానికి చాలా జ్ఞానం కావాలి. నాకు అంత జ్ఞానం లేదు, అంత టైం కూడా లేదు. దేవుడు లేకుండా నేను బ్రతికేశాను. నాకు మనుషులు లేకుండా బ్రతకలేను. ఈ ప్రపంచం లేకుండా, చెట్టు లేకుండా, ఈ జీవరాశులు లేకుండా బ్రతకలేను. సో ఐఎమ్ లివింగ్ అ లివ్ లైక్ దిస్. వాళ్ళకి నమ్మకం ఉంటే నాకేముంది ప్రాబ్లం? వాళ్ళ జీవితం, వాళ్ళ నమ్మకం, వాళ్ళ భయాలు, వాళ్ళ సంతృప్తి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మంగళూరులో నేను ఒక థియేటర్ యాక్టివిటీస్ చేస్తుంటా. అక్కడ నా ఫ్రెండ్ ఒకడు గుడికి ₹1 కోటి ఇచ్చాడు జీర్ణోద్ధారం చేయాలని. ఆడికి అందులో ఆనందం. ఆడిని నేను ప్రశ్నించాను, నువ్వేం చేస్తావంటే నా ₹1 కోటి నేను జనాలకి ఇస్తానన్నాను. ఇందులో నా ఆనందం ఉంది. సో వీ కాంట్ ఫైట్ విత్ వన్ అనదర్. ఈ విభేదాలు ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కెన్ పుట్ సెన్స్ ఇన్ టు పీపుల్. హిందూ విరుద్ధ నాకేముంది? వై am I against anything? I am not against anything. I am against రాక్షసులు, దురాత్ములు మనుషుల నమ్మకాన్ని వాడుకుంటూ రాజకీయం చేస్తారు కదా. వీఆర్ అగెయిన్స్ట్ దట్ యు ఆర్ ఫూలింగ్ ద పీపుల్. దట్ ఈస్ వాట్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ. మీ జాబు ధర్మాన్ని కాపాడడం కాదు. యువర్ జాబ్ ఇస్ టు గవర్న్. దట్ ఈస్ హౌ యు ఆర్ ఎలక్టెడ్. మీకెందుకు ఇవన్నీ, దీని నుంచి ఎందుకు మోసం చేస్తున్నారు అనేది తప్పితే వై am I against? ఒక సిస్టమ్ని, ఒక పార్టీని ప్రశ్నించడం ధర్మాన్ని ప్రశ్నించడం కాదు కదా. సో బట్ వాళ్ళు ఏంటంటే ప్రకాష్ రాజ్ మీద యాంటీ హిందూ అనే ఒక నామకరణం చేసేస్తే ప్రతి ఒక్కడు ఆడు ఏం మాట్లాడినా ఆ యాంగిల్ నుంచి చూపుతారని. యూజువల్లీ మనం ఇది ఫ్రెండ్స్ ఉంటాం. ఇప్పుడు మీరు ఉన్నారు, నేను మిమ్మల్ని అడుగుతా, సార్ ఆయన కొంచెం నాకు పరిచయం లేదు, ఒకసారి ఇంట్రడ్యూస్ చేయండి అని. మీరేం చెప్తారు? చేస్తానని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ప్రకాష్ రాజ్ని పంపిస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండరా, కొంచెం ఎక్కువ మాట్లాడతాడు అంటారు అనుకోండి. నాకు తెలియదు మీరు చెప్పింది.
నేను అక్కడికి వెళ్తే నేను ఏం మాట్లాడినా అలాగే చూస్తాడు కదా. అంతే కదా. ఇలా పర్సెప్షన్ దే మ్యానుఫ్యాక్చర్ పర్సెప్షన్. ప్రకాష్ రాజ్ యాంటీ హిందూ అని చేసేస్తే బికాస్ వేరే ఏమీ లేదు నన్ను అడగడానికి. అంతే కదా. సో ఈ బ్రాండ్ చేసేస్తే హిందువులందరూ ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడినా ఎగెయిన్స్ట్ హిందూ మాట్లాడుతున్నాడనే ఫీలింగ్ రావాలని తప్పితే నాకు అస్సలు ప్రాబ్లం లేదు. నా భార్య పూజ చేస్తే నేను వెళ్ళి కూర్చుంటాను, అమ్మ చర్చికి వెళ్తే అమ్మ నా ఆఖరి రోజుల్లో నాకు ఈ చర్చిలో నన్ను దఫన్ చేయాలి అంటే అదే చేశాను నేను. అంటే చాలామందికి మీరు అన్నట్టు ప్రకాష్ గారు అర్థం కాదు. ప్రజల విశ్వాసాలకు స్వేచ్ఛ ఉండాలి, మన విశ్వాసాలకు స్వేచ్ఛ ఉండాలని చెప్పేవాళ్ళం. ఇంట్లో కుటుంబ సభ్యుల విశ్వాసాలు స్వేచ్ఛ ఇవ్వమా? ఇవ్వమా మనం? అంటే ఫ్రీడమ్ షుడ్ బిగిన్ విత్ ద ఫ్యామిలీ. కరెక్ట్. నా పిల్లలకు ఎప్పుడు చెప్పను, నా ఇద్దరు కూతుళ్ళు కొడుకు వాళ్ళు ఎవరిని మొక్కుంటారో వాళ్ళ అమ్మ ఇన్ఫ్లుయెన్స్, లెట్ దెమ్ టేక్ అ డిసిజన్. అయినా దేవుడు ఉన్నాడో లేడో మీరు నేను తేల్చలేము, ఎవడు తేల్చలేము సార్. కానీ పేదరికం ఉన్నది తేల్చాలి, నిరుద్యోగం ఉన్నది పరిష్కరించవచ్చు. పక్కింటి వాడికి నొప్పేస్తే చేయందించాలి. జీవితకాలం దీనికే సరిపోద్ది. మా పెయిన్స్, మా జర్నీ, మా సర్చు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలోనే పోద్ది సార్ లైఫ్. ఇందులో ఇవెందుకు మనకి? అంటే మీరు పాలిటిక్స్ గురించి మాట్లాడారు కనుక చాలామంది అడిగే క్వశ్చన్, ప్రకాష్ రాజ్ ఇంటర్వ్యూ చేస్తే అంటే ఒక క్వశ్చన్ ఏమడుగుతారంటే, ప్రకాష్ రాజ్ యాంటీ హిందూ కాదు అని మీరు చెప్పారు. సో ప్రకాష్ రాజ్ యాంటీ బీజేపీయా, యాంటీ మోడీయా? అయితే ఎందుకు? వాట్స్ యువర్ మోస్ట్ సీరియస్ అబ్జెక్షన్ విత్ బీజేపీ? ఎందుకంటే ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. ఎవడు గవర్నమెంటో, ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఫార్మ్ చేసిన వాళ్ళు ఆ పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, నేను ఆయనకు ఓటేసినా ఓటేయకపోయినా ఆయన నా ప్రైమ్ మినిస్టర్ కదా. అంతే కదా. భారతీయ జనతా పార్టీకి నేను నచ్చకపోయినా వాళ్ళకే హైయెస్ట్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కదా. అంతే కదా. బట్ ప్రశ్నించేది వాళ్ళనే ప్రశ్నించాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ సెంట్రల్లో ఉంది, నేను వాళ్ళకి ప్రశ్నిస్తాను. తెలంగాణలో ఎవరు ఉన్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. మొన్న యూనివర్సిటీ స్పేస్ని రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ తీసుకుంటే గొంతెత్తి మాట్లాడేది ఎవరు? అప్పుడు యాంటీ కాంగ్రెస్ అని నేను. మొన్న కర్ణాటకలో అంత క్లోజ్ అయిన నాకు చాలా ఇష్టమైన నాయకుడు సిద్ధరామయ్య గారు దేవనహಳ್ಳಿ ఫార్మర్స్ది 10700 ఏకర్స్ తీసుకుంటే ఢిల్లీ దాకా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దాకా వెళ్ళి రాహుల్ గాంధీ గారితో కొట్లాడి తీసుకొచ్చి ఎగెయిన్స్ట్ ద గవర్నమెంట్ ఫైట్ చేసి రైతుల కోసం పోరాడింది ఇప్పుడు ఏ గవర్నమెంట్ అక్కడ? కేరళలో సిపిఐఎం ఉన్నప్పుడు రీసెంట్గా మన వయనాడులో ల్యాండ్ స్లైడ్ జరిగితే అక్కడున్న ట్రైబల్స్ విలేజెస్ నిరాశ్రితులు అయిపోతే అక్కడ స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్స్ వచ్చి ఈఎంఐ కట్టాలంటే వాళ్ళ తరపున పోరాడి సిపిఐఎం ఎగెయిన్స్ట్గా ఫైట్ చేసి దాన్ని మన్నా చేయాలి మీరు ఫైట్ చేసింది ఎవరు? అది మీకు గారిని గుర్తురాదు. మన తూతుకుడిలో షూటింగ్ జరిగితే ఏడీఎంకేనే కదా చేస్తున్నది, తప్పని మాట్లాడింది ఎవరు? హూ ఐఎమ్ అగెయిన్స్ట్ అన్ ఎస్టాబ్లిష్మెంట్. దట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఎ పబ్లిక్ ఇంటెలెక్చువల్. దట్ ఈస్ లాట్ ఆఫ్ పబ్లిక్. మనకి ఎప్పుడు వస్తే మాకేంటండి, మా డబ్బు. నేను బేసికలీ ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ నాగేశ్వరరావు గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజకీయం చేయాల్సింది ప్రజలు, పని చేయాల్సింది నాయకులు, ఎన్నుకున్న ప్రతినిధులు రాజకీయం చేస్తూ జనాలు పని చేయమంటే ఎలా? ఇది ఎలా మారింది? ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్సు జనాలకి మోసపోయి ఒక మూర్ఖుడిని ఎన్నుకున్న హక్కు ఉంది. 5 సంవత్సరాలతో మళ్ళీ దింపుతాం మనం. బట్ మీరు ఎన్నుకున్న తర్వాత పని చేయాల్సింది మీ హక్కు, మీ బాధ్యత. మీరెవరు పాలిటిక్స్ చేయడానికి? వీ ద పీపుల్. నా గురువు గారు నేర్పింది అదే. అండ్ మీడియా, అన్ ఆర్టిస్ట్, అ సిటిజన్ షుడ్ బి అన్ ఎటర్నల్ అపోజిషన్. ఇంకెవడినో గద్దెక్కించడానికి కాదు ఈ పోరాటం. మీరు ఇప్పుడు బీజేపీని క్వశ్చన్ చేస్తున్నామంటే కాంగ్రెస్ని జనాలు ప్రశ్నించడం వల్లే కదా మీరు వచ్చారు. అంతే కదా. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ని ప్రశ్నించడం ఏంటి? వాళ్ళు లేదు కదా పవర్లో. దానికి జనం వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ ఓటుని వేసి వాళ్ళని దింపి మీకు 10-15 సంవత్సరాల నుంచి కూర్చోబెట్టారు కదా. ఐ హ్యావ్ టు ఆస్క్ ద సిస్టమ్ అనగానే నువ్వు హిందూ ధర్మాన్ని ప్రశ్నిస్తావు, నరేంద్ర మోదీని బీజేపీని ప్రశ్నిస్తావయ్యా. బికాజ్ యు ఆర్ ఆన్సరబుల్, యు ఆర్ అకౌంటబుల్. ప్రశ్న అడిగితే ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. నువ్వెందుకు అడుగుతున్నావా ప్రశ్నలా? అండ్ జర్నలిజం కానీ ప్రజలు కానీ అడిగే ప్రశ్నలు ఆల్ క్వశ్చన్స్ ఆర్ రెలవెంట్. అది తప్పైతే సమాధానం ఇస్తూ ఆ ప్రశ్న తప్పని చెప్పు. కానీ ప్రశ్నించడానికి నువ్వెవడూ అని అడిగే హక్కు రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వానికి కానీ లేదు.
అంటే మీరు చాలా ఇంట్రెస్టింగ్ చెప్పారంటే క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ రోల్ క్వశ్చన్ ఆర్ నాట్ టు క్వశ్చన్ కెన్ నెవర్ బీ ద క్వశ్చన్. కరెక్ట్. అయితే ప్రకాష్ రాజ్ ఎప్పుడు ఏ రాజకీయ పార్టీలో చేరడు అని చెప్పగలరా? అవును, బికాస్ ఐఎమ్ అన్ ఎటర్నల్ అపోజిషన్. ఐఎమ్ మోర్ పవర్ఫుల్ యాజ్ అ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ. నాకు చాలా పార్టీలు పిలిచాయి ఎంపీ. లేదయ్యా, ఐ విల్ బికమ్ బికాస్ నేను మీ అసహ్యమంతా నేను మొయ్యాలి. ఐఎమ్ ఎగెయిన్స్ట్ దిస్. ఐఎమ్ మోర్ పవర్ఫుల్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అన్ యాక్టర్. నాకు కావాల్సిన గుర్తింపు ఆల్రెడీ, దీనికన్నా గుర్తింపు మీరు ఎక్కడిస్తారు? నేను స్వయార్జిత సంపాదనతో నాకు సంపాదించాల్సిన అవసరం లేదు. బికాజ్ ఐ డోంట్ వాంట్, బికాజ్ మీరు అలా తప్పు చేస్తుంటే ప్రశ్నించేది ఈజ్ అ మోర్ స్ట్రాంగర్. అపోజిషన్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ ఇన్ అ డెమోక్రసీ, మోర్ ఇంపార్టెంట్ ఇన్ అ డెమోక్రసీ దెన్ అన్ ఎలక్టెడ్ బాడీ. So I have decided to be an eternal opposition, which is the most beautiful thing a democracy needs. అంటే మీరు అన్నట్టు టు బీ ఇన్ పబ్లిక్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పవర్. పబ్లిక్ లైఫ్ నీడ్ నాట్ బి పాలిటిక్స్. యాక్టర్ అయి ఉండొచ్చు, బట్ హౌ డు యూ యూజ్ దట్ పవర్? ఎగ్జాక్ట్లీ. ఒక పవరు నిన్ను అందం చేయాలి, నిన్ను అకౌంటబుల్ చేయాలి, నిన్ను మనిషిని చేయాలి. అది ఇట్ షుడ్ లీడ్ టు సంథింగ్ మోర్ బ్యూటిఫుల్ కదా. దట్ ఈస్ హౌ ఐఎమ్ యూజింగ్ మై పవర్. కానీ మీరు ఈ పవర్ను వాడే క్రమంలో ప్రకాష్, స్పీకింగ్ ట్రుత్ పవర్ చాలా ఈజీ అనుకుంటారు అందరూ. కానీ ముందుగా మీరు అన్నట్లు అనేక అవకాశాలను త్యాగం చేయగలిగే సాహసం ఉండాలి. ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ దట్ గట్స్. ఆపర్చునిటీస్ వస్తుంటే మీరు అన్న ప్రకాష్ గారు కావాలంటే పార్లమెంట్లో ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. మీరు కోలుకోవాలని అంటున్నారు, మీరు సినిమాలు కోలుకున్నారు, పేరు కోలుకున్నారంటే నేను పొందింది ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? నేను ఇలా ప్రశ్నించడం వల్ల నా జీవితానికి ఒక అర్థం వచ్చింది. ఐ ఫీల్ మోర్ లిబరేటెడ్ నౌ. అంటే ప్రకాష్ రాజు ఆ రోలు ఈ గెటప్లో బాగున్నాడని మాత్రమే అర్థం చేసుకుని నా చెడిపోవడం కన్నా, ప్రకాష్ రాజు యాక్టర్గా ఉండేవాడు, ఇలా ప్రశ్నించేవాడు, ఇలా వైరుధ్యాలు ఉన్న వ్యక్తి అని నేను ఎవరో జనాలకి తెలిసి నేను చచ్చిపోతే బెటర్ చావు కదా అది. అంతే కదా. ఇజంట్ ఇట్? యూ నో హూ ఐ యామ్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా. ఇప్పుడు నాకు వచ్చిన పేరు కానీ ఒక నటుడిగా అది నా ప్రతిభ వల్ల మాత్రమే రాలేదు. అది జనాలు ఇచ్చిన ప్రేమ వల్ల కూడా, వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకం వల్ల కూడా. ఎందుకంటే వాళ్ళు ప్రతి టికెట్ కొనడానికి వాళ్ళ డబ్బు, వాళ్ళ కష్టార్జిత డబ్బు, వాళ్ళ టైంని ఇన్వెస్ట్ చేశారు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎ చారిటీ బై యాక్టింగ్. వాళ్ళు ఎంత నచ్చారో అంత పేమెంట్ నాకు పెరిగింది. అంతే కదా. అలా ఉన్నప్పుడు అలాంటి ఒక సమాజానికి ఏదైనా అయినప్పుడు గొంతవ్వాల్సిన, నన్ను వేదిక మీద ఎక్కించిన జనాల గొంతని నేను వేదికగా మారి నా భుజం మీద తీసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా? ఇజంట్ దట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్? అంతే కదా. అందువల్ల నన్ను ఎవడో అడిగి పోగొట్టుకుంటానంటే పోగొట్టుకునేంత శ్రీమంతుంటారా నేను అన్నా. డబ్బు మాత్రమే కాదు, నా లోపల ఐఎమ్ ఎన్రిచ్డ్ విదిన్. అండ్ ఇవన్నీ తెలిసే వచ్చాం. అండ్ మీరు వెనక చూస్తే మీరు అంబేద్కర్ కానీ, గాంధీ కానీ, గ్రేట్ భగత్ సింగ్ కానీ, స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు చేసిన త్యాగాలకి, వాళ్ళు భరించిన నొప్పులకు కంపేర్ చేస్తే ఇంత కూడా లేదు. ఇంత కూడా చేయలేమే, అనుభవించలేమా మనం? కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. స్పీకింగ్ ట్రుత్ పవర్ అన్నప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్లు నష్టాలు అనుభవించాలి, ఉంటాయి. నేను ఒక టాప్ యాక్టర్ ఒక అతను ఉన్నారు, మీరు ఎందుకు మాట్లాడరు సోషల్ ఇష్యూస్ పైన, సమాజం పైన, అంటే మీకు సమాజం ఇంత గౌరవం ఇచ్చింది కదా అంటే, మా ప్రకాష్ రాజ్ మాట్లాడే కోట్లు కోల్పోయాడు. అంటే ఇది ట్రూ? మీకు స్పీకింగ్ ట్రుత్ పవర్ వల్ల మీరు నష్టపోయారా? లేదు, అది నష్టపోయి నేను పొందాను. హ్యాపీయర్ అంటే మీరు అవకాశాలు అంటే సినిమాలు అవుతాయి 100%. హిందీ సినిమాలు తక్కువైపోయాయి, యాడ్ ఫిల్మ్స్ ఇవ్వరు ఎక్కడ. అండ్ ఇంకొకటి కొన్ని ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి వాళ్ళు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళే ఎందుకు మాకు గొడవ. సో దట్ ఈస్ ద చిల్లింగ్ ఎఫెక్ట్. ఇవి జరుగుతున్నాయని నాకు తెలుసు. బట్ లక్కీలీ ఇన్ని సంవత్సరాల నా జీవితంలో నేను కూర్చొని తినేంతది అది ఆస్తైతే నాకు ఇచ్చారు. నా సౌత్ ఇండియాలో ఉన్న సినిమాలు చాలు, అంతే చాలు. నాకు మొన్న ఒకసారి బాంబేలో అడిగారు, హౌ వాజ్ యువర్ జర్నీ టు బాలీవుడ్ అన్నారు. నేను జెట్ ఎయిర్వేస్, ఇండియన్ ఎయిర్లైన్స్ అన్నా. అదేంటి మీరు అంత సీరియస్గా ఎందుకు అడుగుతున్నారు? నేను సౌత్ ఇండియన్ యాక్టర్ అండి, మీరు పిలిస్తే ఒకటి యాక్ట్ చేసింది. ఏదో చిన్నప్పటి నుంచే బాలీవుడ్లో యాక్టర్ అవ్వాలనే కళ, అలాంటివి ఏం సీరియస్గా తీసుకొని నేను లైఫ్. సో నేను కొన్ని కోల్పోతున్నాను, అది నాకు తెలుసు.
ఐ నో, అండ్ దానికి సిద్ధంగానే ఉన్నాను. సిద్ధంగా ఉన్నప్పుడు నొప్పి ఏదండి, అంతే అంతే కదా, You're బికాస్ prepared for the pain. అండ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఏదైనా ఇప్పుడు ఒక రాళ్ల నుంచి ఒక శిల్పం రావాలంటే ఎన్ని నొప్పులు భరిస్తే అది శిల్పం అవుద్దండి. సో ఒక నటుడు అనడం కన్నా ఇంకొన్ని సంవత్సరాలు నేను పోయేటప్పుడు ఒక వ్యక్తిత్వంగా వెళితే, ఒక మనిషి వ్యక్తిత్వంతో ఆయన 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 అనుభవం, ఆయన జర్నీ అవన్నీ ఆయన్ని చెక్కాయి. ఒక వ్యక్తిత్వం, ఈయన మాట్లాడేవాడు, ఈయన ఇలాంటి పాత్రలు చేసేవాడు, ఈ అండగా నించునేవాడు, ఇవన్నీ భరించాలంటే ఒక నిండు వ్యక్తిత్వంగా బ్రతకడం నాకు చాలా ఇష్టం. వాస్తవానికి గుర్తు ఇవాళ ప్రపంచ మీడియా కూడా ప్రకాష్ రాజ్ అడుగుతుంది, ఎంతమంది యాక్టర్లు అడుగుతుంది, ఎవరిని కేవలం యాక్షన్ వల్ల అడగడం లేదు కదా, కాదు కాదు, ఈ మీ రియాక్షన్ వల్ల అడుగుతున్నారు. ప్లస్ యువర్ రియాక్షన్ ఇస్ మోర్ పాపులర్ దెన్ యువర్ యాక్షన్. అంటే ఊరికే కూర్చొని ఎందుకంటే స్పందించాలండి. సైకలాజికల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్స్ హ్యూమన్, ఆ గుణాన్ని మనం వదిలేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు కూర్చున్నారనుకోండి, మీ ముందు ఎవడైనా ఒక సూది తీసుకుని చక్కని ఏళ్ళకేసుకుంటే మీరు ఇలా అంటారు. దట్ ఈస్ అంటే అయ్యో అది ఎంత పెయిన్ అయి ఉండొచ్చు అనుభవిస్తారు కదా. అలా ఎక్కడో ఎవరికో అన్యాయం చేస్తే మీకు ఏడుపు రావాలి. దట్ ఈస్ మనిషి గుణం, అది మానవీయత. ఈ సోషల్ మీడియాలో నేను చూసాను ప్రతిసారి జస్ట్ ఆస్కింగ్ అంటారు. జస్ట్ ఆస్కింగ్, ఐ వాంటెడ్ టు పాపులరైజ్ దట్. ఒక జస్ట్ ఆస్కింగ్, ప్రశ్నించు, జస్ట్ ప్రశ్నించు. అదే అందుకే ప్రతి చోట లాస్ట్ జస్ట్ ఆస్కింగ్. దట్ ఈస్ ఇన్స్పైర్డ్ యంగ్స్టర్స్. ఈరోజు వీళ్ళు అంటున్నారు కదండి, ఇవాళ దాకా నాగేశ్వరరావు గారు నా ఇన్ని ఏళ్ల 2-3 దశాబ్దాల లైఫ్లో ఒక్క రైట్ వింగో నేను ఎదురుస్తున్నవాడు నా ముందు వచ్చి కళ్ళలో కళ్ళు పెట్టి ఎందుకురా ఇలా ప్రశ్నిస్తున్నామని అడగలేదు. కానీ నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఒక ఇంటికి వెళ్ళినా, యంగ్స్టర్స్, వయసు అయిన వాళ్ళు, థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ అప్, వీ లవ్ యూ మోర్ దెన్ ద యాక్టర్. ఇంతకన్నా ఏం కావాలి? ఎగ్జాక్ట్లీ, ఇంతకన్నా ఏం కావాలి? అంటే మీరు నా ఇదిలో హేట్రెడ్ ఉంటాయి. నా ట్వీట్ చూస్తాను నేను, ఒక 1 మిలియన్ రీచ్ అయింది అనుకోండి, అది 1 మిలియన్ అంటే నచ్చిన వాళ్ళు అందరూ చూసుంటారు. రీట్వీట్స్ ఉంటాయి, ఒక 10,000 ఉంటుంది, కమెంట్స్ ఒక 2,000 ఉంటుంది. ఆ 2,000లో వెళ్తే 200 మాత్రమే అసహ్యంగా తిడుతుంటారు. 800 పీపుల్ ఆర్ లవింగ్ యూ. ఎగ్జాక్ట్లీ. ఇవుడు పేరు తెలుసు ఎవరెవరు ఏంటి, నిన్న మొన్న స్టార్ట్ చేసిన వాడు రెగ్యులర్గా తిట్టే, అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే డీలిమిటేషన్ ఏమైంది అని నేను ట్వీట్ పెడితే అంటే ఏందో అంటారు. అలా కాదు, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం యాంటీ హిందూ అంటారు. అది వదిలేయండి. ఇండియన్ క్రికెట్కి గెలిస్తే కంగ్రాచులేషన్స్ ఇండియన్ టీమ్, నువ్వెవడరా మాట్లాడడానికి యాంటీ హిందూ అంటారు. ఇప్పుడు నేను చేయాలి వీళ్ళని. ప్లస్ బూతులు, అసహ్యం అని అలా చూస్తూ ఉంటాను. నన్ను అడిగితే అన్నీ చూస్తాను నేను. సో దట్ ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. వాళ్ళ మీద బాధేస్తుంది. వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టను నేనంటే, వాళ్ళని మార్చాల్సింది, వాళ్ళు నా సహప్రయాణికులు, దే ఆర్ మై సిటిజన్స్. తప్పుదారిలో ఉన్నారు, ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు కదా. ఐఎమ్ నాట్ హియర్ టు ఫైట్, ఐఎమ్ హియర్ టు లవ్, ఐఎమ్ హియర్ టు స్పీక్ ద ట్రూత్. కానీ మీలాగా సినిమా రంగంలో ఉన్నవారు కల్చర్ ఆఫ్ సైలెన్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ రియలీ పర్ప్లెక్సింగ్. చాలా మంది మాట్లాడట్లేదు, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉండి. రెండు ఉన్నాయి సార్. ఇది ఐడియాలజికల్ కాదు, ఆపర్చునిజం. అవకాశవాదులయ్యారు. ఎందుకంటే మీరు చాలా ఒక 30-40 సంవత్సరాల ముందు చూస్తే సినిమా వాళ్ళు మాట్లాడేవాళ్ళు, ఒక బాలచంద్ర లాంటి వాళ్ళు సినిమాలు చేసేవాళ్ళు. రాను రాను మొన్న అడిగాడు ఎందుకు మాట్లాడలేదంటే, లేదు వల్నరబుల్ అయిపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీ. బిజినెస్ అవ్వగానే డబ్బు సంపాదనలు ఇలా అయిపోయి జనాలకి ఏం కావాలో ఆ సినిమా తీస్తానంటున్నారు. కానీ ఇంతకుముందు మీరు సినిమాలు చూస్తే ప్రపంచానికి నేను ఇలా చూస్తాను, నా అవగాహన మీద నాకు ఒక ఐడెంటిటీ, వాళ్ళని చూడాలని సినిమా చేసేవాళ్ళు. సో ఐ కెన్ అండర్స్టాండ్ దర్ హెల్ప్లెస్నెస్ అండ్ దర్ ఆపర్చునిటిజం. అవకాశవాదుల వల్ల ఈ దేశం ఇలా అయిపోయింది. అమ్ముడు పోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అది ఐడియాలజికలీ కాదు. మొన్న ఇంటర్వ్యూ చేసేటప్పుడు మొన్న ఏదో ధర్మస్థల ఇష్యూ వచ్చినప్పుడు మాధ్యమ మిత్రులకి, అమ్ముడు పోయిన మాధ్యమ మిత్రులకి విశేష ఆహ్వానం అని చెప్పాను. వెంటనే నా మీదే అసలు చెప్పండి, ఇది అమ్ముడు పోయిన మాధ్యమాలు మాత్రమే కాదు, ఆర్టిస్టులు అమ్ముడుపోయారు, లాయర్స్ అమ్ముడుపోయారు, కాప్స్ అమ్ముడుపోయారు. ఒక మ్యాండేటు ఇన్ని లక్షల ఓటు ఇంకో పార్టీకి ఎగెన్స్ట్గా తీసుకున్న ఎమ్మెల్యే వాడు అమ్ముడుపోయి ఒక ఓటు అయిపోతాడు ఇంకొకటితో. సో వాంగ్చుక్తో మాట్లాడుతుంటే వాట్ ఈజ్ వరీయింగ్ ఈజ్
మన దేశంలో ఒక పిల్లోడిని చదివించి ట్యాక్స్ డబ్బు కట్టి అన్ని కట్టి ఒక డాక్టర్ని దేశంకి సేవ చేయాలని వచ్చిన వాడికి ఆ డాక్టర్ అవ్వగానే పొలిటికల్ ప్రెషర్ వేసి రాంగ్ రిపోర్ట్ రాయిస్తున్నారు ఈ దేశంలో. ఒక ఐఆర్ఎస్ ఐపీఎస్ ఆఫీసరు ఒక అకాడమీలో మన ట్యాక్స్ డబ్బుల నుంచి కట్టి వాళ్ళు దేశాని కోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వస్తే సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళని జైల్లో టెర్రరిస్ట్ అని రాంగ్గా రాయమంటున్నారు. జడ్జెస్ ఆర్ బాట్. న్యాయం కోసం పోరాడాలని వకీలైన వాడికి అబద్ధం చెప్పమంటున్నారు. సో అందరూ అమ్ముడుపోతున్నాం బికాస్ ఆఫ్ అవకాశవాదులు, ద ఫియర్. ఈ ఆటంకం మనకు రావాలా వద్దా ఈ దేశంలో? ఎంతమంది మౌనంగా ఉండడం కూడా అమ్ముడుపోవడమే కదా. అందుకే ఎప్పుడు చెప్తుంటాను, వచ్చే తరాల్లో చరిత్ర రాసేటప్పుడు తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తుందేమో కానీ మౌనంగా ఉన్న వాళ్ళని క్షమించదు కదా. చనిపోయేది మంచి వాళ్ళ మౌనమే. అందుకే ఎప్పుడు చెప్తాను, చనిపోయే ముందు చనిపోకూడదు రా అని. ఐ డోంట్ వాంట్ టు డై బిఫోర్ ఐ డై. ఎందుకంటే కొట్టుకుపోతున్న ప్రవాహంలో వెళ్ళడానికి చచ్చిపోయిన చేపలు చాలు, ఎదురెత్తివ్వడానికి ప్రాణం ఉండాలి. ప్రాణమున్న చెట్టుగా అంటే నా ఆతంకము, నా కోపం ఏదో మోదీ మీదో బీజేపీ మీదో కాదు, దేశానికి ఏమవుతుంది. రీసెంట్గా ఒక సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అని ఒక 10 పీపుల్తో కూర్చున్నాను, ఎకనామిస్ట్స్ అండ్ పీపుల్. వాళ్ళు చెప్తున్నారు నేషనలైజ్డ్ బ్యాంకు మన ట్యాక్స్ డబ్బు ఉన్న బ్యాంక్స్లని పెద్ద పెద్ద కంపెనీస్కి అప్పిస్తూ లోవర్ మిడిల్ క్లాస్కి అప్పు ఇవ్వడం మానేసింది, చిన్న చిన్న అప్పులు. దానివల్ల ప్రైవేట్ ఫైనాన్సెస్ మష్రూమ్ అయిపోయి దేశం అప్పుడు పాలైపోతుంది. దే ఆర్ గెటింగ్ ఇంటు అ డెట్ ట్రాప్ అని. దీన్ని ఎందుకు ఈ గవర్నమెంట్ ఆలోచించట్లేదని మనం ప్రశ్నిస్తే అది ఎలా ఒక ధర్మాన్ని ప్రశ్నించినట్టు, ఒకరిని ప్రశ్నించినట్టు. ఇలాంటి ఆతంకాలు మనకు రాకూడదా? సో మై యాంగర్ విత్ క్వశ్చనింగ్ ఈజ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. అది ఒక వ్యక్తిని గురించి కాదు. ఆయన ఆ పొజిషన్లో ఉన్నకపోతే ఆయన ఎందుకు ప్రశ్నిస్తానండి నేను? బికాస్ ఇవాళ భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ నరేంద్ర మోదీ. ఆయన ముఖం చూసి ఆయన చేస్తాడనే కదా, ఆయన్నే కదా అడగాలి నేను. అంతే కదా, ఆయన అడిగితేనే ఆయన్నే అడగాలి. బికాస్ ఆయన పేరు చెప్పుకునే కదా, మీరే చెప్పారు కదా నా పేరు నన్ను పెట్టండి అని. పవన్ కళ్యాణ్ గారిని అడగాలి, రేవంత్ రెడ్డి గారిని అడగాలి, సిద్ధరామయ్యనే అడగాలి, రాహుల్ గాంధీనే అడగాలి, పినరాయన్ విజయన్నే అడగాలి. మీరు పవన్ కళ్యాణ్ అన్నారు కనుక గుర్తొచ్చింది. మీరు మోడీ తర్వాత చాలా ఎక్కువగా ప్రశ్నించిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ప్రాంతీయవాదము దేశ సమైక్యతకు ముప్పు అని సిద్ధాంతీకరించారు. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ హిమ్. ఆయన నా తోటి నటుడు. ఆయన మొదటి సినిమా సుస్వాగతం నుంచి చేసుకుంటూ వచ్చాను. మెగా కుటుంబం మీకు మా ఎలక్షన్స్లో కూడా గట్టిగా మద్దతు ఇచ్చినట్టుంది కదా. అంటే అదేదో దానం చేసినట్టు కాదు కదా. ఇట్స్ ఓకే. మా ఎలక్షన్స్లో నేను ఓడిపోయానా ఓడించారా అనేది డిఫరెంట్ థింగ్. అది అన్ని ఓటమిగా కాదు, ఓడిస్తారు కూడా. అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఐఎమ్ డిస్టర్బ్డ్ బికాస్ చూశాను ఒక కొత్తగా ఏదో వాడుతున్నాను, చెగోవరా భావజాలం. ఓకే, నాకు నచ్చిన భావజాలంని ఆయన మాట్లాడుతున్నారని. ఇప్పుడు ఇండియా ఒక డైవర్స్ కంట్రీ. ప్రాంతీయ సెంట్రల్ గవర్నమెంట్ వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ వీఆర్ అగేన్స్ట్ ఇట్ బికాస్ ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ ఇన్ నేచర్. ఆ ఫెడరల్ స్పిరిట్, ఆ ప్రాంతీయవాదాన్ని దేశానికి ప్రాబ్లం అని ఎలా చెప్తారు మీరు? అంటే మోదీయో రాహుల్ గాంధీనో సెంట్రల్లో లీడర్స్ అయితే రేపు వాళ్ళు తెలంగాణనో ఆంధ్రానో అస్సాంలో అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరాలని ఆయన డిసైడ్ చేస్తాడా? అలా కాదు కదా. సో దిస్ హై కమాండ్ కల్చర్ ఈజ్ రాంగ్ ఫర్ దిస్ కంట్రీ. ఇప్పుడు నెమిలి ఎందుకండి నేషనల్ బర్డు? బికాస్ ఆఫ్ ఇట్స్ వైశిష్ట్యం, నాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ మెజారిటీ. లేకపోతే కాకి ఇవ్వాలి కదా. యు గెట్ మై పాయింట్. ఆ వైశిష్ట్యం అనేది మా స్వాభిమానం, ఆ భాష. దాన్ని చంపేస్తే ఎలా? వాట్ ఈస్ నేషనలిజం? ఈ డైవర్సిటీ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఈ డైవర్సిటీ బెంగాలీ వేరు, తెలంగాణ వేరు, తెలుగు వేరు, తమిళ్ వేరు, మలయాళం వేరు, ఒరియా వేరు, భోజ్పురి వేరు, కశ్మీరీ వేరు. ఇప్పుడు ఫార్మర్స్ అని ఉంటాం. హౌ క్యాన్ యూ హ్యావ్ అ నేషనల్ వన్ ఫార్ములా? నది ఒడ్డున వ్యవసాయం చేసే ఫార్మర్స్ రైతు సమస్య వేరు, తెలంగాణ లాంటి ఆకాశంలో వర్షాన్ని నమ్మి పంట పండే రైతుల సమస్య వేరు, అస్సాంలో పంటల మీద టీ పంట వండి వాడిది వేరు.
You can't have it, no? Health sectors is a state subject. Farming is a state subject. Education is a state subject. ఆయా భాషలకున్న ఉపమలు, అక్కడ ఉన్న వివేకాలు అవన్నీ దాక్కున్నాయి కదా అవి. సో దీన్ని వదిలేసి ఆయన ఎవరో రాసించే ప్రాంతీయవాద, దిస్ డైలాగ్రీ, వాట్ అబౌట్రీ, వెరీ వెరీ సాడ్, వెరీ వెరీ సాడ్ కదా అది. మొన్న కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఏదో చేస్తున్నారు. నువ్వు పురుగు అంటే ఎలా? ఐ మీన్ వాట్ ఆర్ దే ఫైటింగ్? దే ఆర్ నాట్ అ పొలిటికల్ పార్టీ. కాంగ్రెస్, జనసేననో, టీడీపీనో కాదాళ్ళు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పిల్లలకి, పెద్దోళ్ళ మీద నమ్మకం పోయిందండి. వాళ్ళ పోరాటానికి వాళ్ళు దిగారు. ఎందుకంటే ఆత్మహత్యలు జరిగాయి. వై ఆర్ యూ నాట్ సెట్టింగ్ అప్ దిస్? వాట్ ఈస్ ద లీక్స్ అని అడుగుతుంటే పురుగులు మీరు అంటే ఎలా? అది మీరు నాయకులు మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడతారు. మీరు మాట్లాడితే వాళ్ళు ఎందుకు? వాళ్ళ అవసరమే లేదు కదా. అండ్ ప్లస్ ప్రశ్నించడానికి పుట్టిన పార్టీకి అధినేత కదా ఆయన. ప్రశ్నించడానికి తప్పంటే ఎలా? సి వాట్ ఐ హ్యావ్ గాట్ పర్సనలీ విత్ హిమ్. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం తీసుకోండి. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేనేం చెప్పాను? కల్తీ జరిగిందా? పొజిషన్లో ఉన్నారు. పక్క ఊర్లో దిండిగల్లో ఫ్యాక్టరీ ఉంది. ఇమీడియట్గా పోలీసుని పంపించి తలుపు తట్టి ఆయన పట్టుకొని, కల్తీ చేసినందుకు కాదు, కల్తీ చేసే ఐడియా నీకెందుకు వచ్చింది? కోట్లాది మంది భక్తులున్న దీనికి ఎలా వచ్చింది అని అడగాలి కదా తప్ప, అందులో లేని పంది కొవ్వు, సనాతన, హిందూ, ముస్లిం ఎందుకు? See, that is what I'm saying. When you are elected, you become a government. You are supposed to govern. You have to be responsible. You have to immediately go. Bring the culprits. Tappu. See, this is where I am, agendalu where అయిపోయాయి. So, as an actor, I have to question. ఆయనకు పర్సనల్గా కాదు, నాకేంటి కుళ్ళా లేదా నేను డీజీఎం అయిపోతానా? కాదు కదా. సో ఆ ప్రశ్నిస్తే ఏళ్ళెత్తి యూ ఇంటలెక్చువల్ సూడో అంటే అదేంటది? ఏళ్ళు అంటే సినిమాలో ఓకే సార్, సినిమాలో 10 మందిని కట్టి కొడతారు. ఇప్పుడు నేనే తనులు తింటానంటే నాకు తనులు తినడానికి డబ్బిచ్చారు. హీరో నన్ను కొట్టడానికి నా చెంప మీద వాయిస్తే నేను అంటే ఆడిలా కొడితే నేను ఎంత రియాక్షన్ ఇస్తానో అంత పవర్ఫుల్ ఆడని నేను చూపించడానికి నాకు డబ్బిచ్చారు. ఇక్కడ డబ్బు ఇవ్వలేరు కదా. అలా అక్కడ కొట్టినట్టు ఏళ్ళు చూపించి అది కాదు. అది దట్ ఈస్ నాట్ ద వాయిస్, దట్ ఈస్ నాట్ ద టోన్, దట్ ఈస్ నాట్ ద అరగెన్స్ అన్ ఎలక్టెడ్ మెంబర్ షుడ్ హ్యావ్, బికాస్ యూ హ్యావ్ బెగ్డ్ ద పీపుల్. మీ సొమ్ము, మీ ట్యాక్సు, మీ సమాజాన్ని నా చేతికి ఇవ్వండి, నేను మిగతా వాళ్ళకన్నా బాగా చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత ప్రశ్నిస్తే బెదిరించడం ఏంటి? మీరు సదరన్ యాక్ట్ అన్నారు ఇంతకుముందు. ఇప్పుడు ఒక పెద్ద చర్చ కూడా నడుస్తుంది. సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతోంది, ఫైనాన్షియల్ రెవల్యూషన్లో జరుగుతుంది, పొలిటికల్ జరుగుతుంది అని. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్? అదే కదా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డీలిమిటేషన్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఏ మొహం పెట్టుకుని చెప్తారు ఇట్ ఈస్ గుడ్ అని డీలిమిటేషన్? వాట్ ఈస్ డీలిమిటేషన్ అని వాళ్ళకి మేము చెప్పాలా? ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయినప్పుడు జనాభా లెక్కన మినిమం ఒక 12 lakh ఏకర్కి ఒక ప్రతినిధి కావాలని చేశారు. ఆ తర్వాత జనాభా ఎక్కువైంది. దీనికి 25 years బ్యాకే చేశారు. అప్పుడే ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే లేదు ఇందులో ఎకనామిక్ వ్యూ తీసుకోవాలి, కొంచెం అన్యాయం జరుగుతుంది, బికాజ్ సౌత్ హ్యాస్ కంట్రోల్డ్ ద పాపులేషన్, నార్త్ చేయలేదు, అకార్డింగ్ టు పాపులేషన్ చేస్తే ప్రాబ్లం అని పుష్ చేశారు. మళ్ళీ వాజ్పేయి గవర్నమెంట్ పుష్ చేసింది. ఇప్పుడు అర్జెన్సీ ఏంటి నీకు? దానికి చంద్రబాబు నాయుడు లాంటి ఒక నాయకుడు, మనమందరూ ఎలా చూసిన నాయకుడు, 30,000 తీస్తే మూడో చైల్డ్ వస్తే 30,000 ఇస్తాను, 4వ చైల్డ్ 40,000. 40,000 30,000తో లీఫ్ లాంగ్ ఒక ఆడవాళ్ళ గురించి ఆలోచించరా? అంటే 30 ఏళ్ళ తర్వాత మీరు ఉంటారా వాళ్ళు ఓటేయడానికి? ఓటర్స్ అవ్వాలి వాళ్ళు, ఓటర్స్ కోసం కన్నాలా ఈ దేశంలో? సి దిస్ ఈజ్ వెరీ సాడ్. అంటే డీలిమిటేషన్ ఈజ్ డేంజరస్ ఫర్ సౌత్ ఇండియా. సి మనము సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కొంచెం చదువుకోవాలి. నార్త్ ఇండియా ఈజ్ అ ల్యాండ్ లాక్డ్ ప్లేస్. సౌత్ ఇండియా హ్యాస్ గ్రోన్ బికాస్ ఆఫ్ కొలాబరేషన్. వాస్కో డ గామా ఉండొచ్చు, ఫ్రాన్సిస్ థామస్ రచించి ఉండొచ్చు, వ్యాపారాలు, వాళ్ళు వార్సు. మాకు పార్టిషన్ ఈజ్ నాట్ అ గ్రేట్ పెయిన్. ఇండియా పాకిస్తాన్ వార్ ఈజ్ నాట్ అ గ్రేట్ పెయిన్, ఎందుకంటే మనం సౌత్లో ఉన్నాం. బట్ మనకి ఒక కొలాబరేటివ్ కల్చర్ ఉంది, ఇచ్చిపుచ్చుకోవడం. సో తమిళ్గా, మలయాళంగా, తెలుగుగా అలా బ్రతికాం.
ఈ కొలాబరేటివ్ వల్లే ఈ డైవర్సిటీని మనం గౌరవించాము కాబట్టే వీఆర్ అర్నింగ్ మోర్. ఇవాళ వలస అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారా? వలస ఎందుకు వస్తున్నారంటే మీరు కరెక్ట్గా ఏలట్లేదు. బీహార్ నుంచి యాజ్ యువర్ సెంట్రల్ గవర్నమెంట్స్ యూ హ్యావ్ ఫెయిల్డ్. మీరు కరోనా అయినప్పుడు ఊరికే చూస్తే ఈ ఎలక్కలు బయట వచ్చినట్టు రెస్టారెంట్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు, ఈ కరోనా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి సౌత్ నుంచి నార్త్కి వెళ్తున్న రూట్ చూసారా, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్న వాళ్ళని చూసారా మీరు? సో దిస్ ఇస్ వెరీ సీరియస్. ఒక ఇంట్లో 10 మంది ఉంటావు, 2 సంపాదిస్తారు, ఆయన మిగతా 10 మందికి పంచుకుని తినాలి, కరెక్టు. బట్ 8 మంది మేము డిసైడ్ చేస్తాం సంపాదించే వాళ్ళు ఎలా బ్రతకాలని చేత, ఎలా సౌత్ ఇండియాని ఎలా నార్త్ ఇండియా డిసైడ్ చేస్తుంది? అది ఇది సౌత్ ఇండియాకి అన్యాయం అవుతుందని ఇంత పెద్ద లీడర్స్ జస్ట్ బికాజ్ మీరు ఒక నార్త్ ఇండియన్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ అబద్ధాలు మాకు చెప్తే ఈ విషయం తెలిసిన మేము ప్రశ్నలు అడగవా? మా స్టేట్కి మా ట్యాక్స్కి అన్యాయం జరుగుతుంటే మేము అడగవా? అడగకూడదా? వీళ్ళు ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళే అడిగేవారు. లేదే. ఇంకొకటి కూడా మొన్న ఒకటి అడిగాడు, ఇప్పుడు బీజేపీ పోద్దా అన్నారు. బీజేపీ విల్ గో, బట్ ఐఎమ్ వరీడ్ అబౌట్ ద ఆల్టర్నేటివ్. ఎందుకంటే జనాలు బీజేపీ గవర్నెన్సు, ఈ మత పిచ్చు ఇవన్నిటివన్నా తోసేస్తారు. బట్ తోసి పడతారు, కానీ ఆ అవగాహనతో ఇంకొకరిని ఎన్నుకున్న ప్రక్రియ అవ్వడానికి ఇంకో 2 decades కావాలి. అందువల్ల నేను ఉన్నప్పుడే ఈ మార్పు రాదు తెలిసి నేను క్లియర్ అయిపోయాను. అట్లీస్ట్ ఒక 2 నేను వెళ్ళిన తర్వాత కూడా లేదు, ఒకడు అప్పుడే స్టార్ట్ చేశాడు ఈ ప్రక్రియ. ఎప్పటిదాకా జనాలు సివిల్ సొసైటీ జనాలకి లేదు, మీరు ఎన్నుకునే ప్రక్రియలో ఆలోచించాలి, అప్పుడే మాకు ఆల్టర్నేటివ్ వచ్చేది. అంటే యు ఆర్ ఆల్సో డిసప్పాయింటెడ్ విత్ అపోజిషన్. Yes, opposition will not bring down BJP. It is only people will bring down BJP. Opposition parties try చేయని. But for me, according to my understanding of what is happening today in this world, జనాలు భరించలేక తోసి వాళ్ళు పడతారు కానీ, బట్ ఆ ప్రక్రియ చాలు, అది అవ్వాలి. అది అయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఆలోచించాలి. మనం ఆలోచించకపోతే, ప్రజలు ఆలోచించకపోతే, ప్రజలు రాజకీయం చేయకపోతే దేశం మారదు. మీరు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ కానీ ప్రజల మైండ్స్ను మొబిలైజ్ చేయడానికి మ్యానుఫ్యాక్చర్ కన్సెంట్ కోసం ఇవాళ మీడియాను వాడుతున్నారు, ప్రింట్ అండ్ సోషల్ మీడియా, అదొక పెద్ద సబ్జెక్టు. కానీ ఫిలిం మీడియా కూడా వాడుతున్నారు. ఫిలిం మీడియా ఏం చేస్తుంది? ఇవాళ సినిమా కూడా సాఫ్రానైజ్ అయిపోతుంది. అదే ఏమైపోతుందంటే చూడండి, ఎప్పుడైతే చాలా సంవత్సరాల ముందే స్టేట్ సెన్సార్ బోర్డు ఉండేది, దాన్ని సెంట్రల్ చేసేటప్పుడే చెప్పా దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ అని. రీసెంట్గా విజయ్ సినిమా చేశాను నేను, అందులో ప్రాజెక్ట్ ఓం అని ఉంది. సెంట్రల్ నుంచి ఫోన్, అది ఓం అని చెప్పకూడదు, ఓఎం అని చెప్పండి అని. రీసెంట్గా సరస్వతి సినిమా చేశా, సరస్వతి ఇస్ రేప్ విక్టిమ్, సరస్వతి రేప్ విక్టిమ్ అని చెప్తున్నారు ప్రకాష్ రాజ్ గారు, అది ఏ సరస్వతి అని చెప్పండి అని. అంటే దే ఆర్ కాన్స్టెంట్లీ అబ్జర్వింగ్ వాళ్ళ సాఫ్రనిజం, వాళ్ళ ఎలిమెంటు, ఇది క్వశ్చన్స్ రాకూడదు అలాంటి. అంటే మళ్ళీ వల్నరబుల్ అయిపోవడం వల్ల ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అవ్వు, సెన్సర్ అవ్వదు, అప్పులు పాలైపోతున్నారు ప్రొడ్యూసర్స్. సో ఏంటంటుంటారంటే వచ్చే తరాలు పేనా పెట్టుకొని ఆలోచించే ముందే ప్రెషర్ పెట్టేస్తున్నారు. ఆలోచించే నువ్వు రాస్తే అది పాస్ అవ్వదు సార్, ఇలాంటివన్నీ చెప్తే అవ్వదు సార్. సో దిస్ ఈజ్ హౌ దే వాంట్ టు టేక్ ది ఇన్స్టిట్యూషన్స్. ఎందుకు మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్ అంటే వీళ్ళు ప్రజాదరణంతో నెక్స్ట్ గెలవరు, తెలిసిపోయింది వాళ్ళకి. లాస్ట్ 4000 పార్ నుంచి 240 వచ్చినప్పుడే ఇక్కడ నితీష్ కుమార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి 2 క్రచెస్ మీద మహాప్రభు నించున్నప్పుడే తెలిసిపోయింది. ఎందుకంటే ఒక 5 లక్షల ఓట్ల అంతరంలో గెలిచిన మహాప్రభు నరేంద్ర మోదీ గారు లాస్ట్ ఎలక్షన్లో ఓన్లీ 1.5 lakh ఓటు డిఫరెన్సు. తెలిసిపోతే ఇప్పుడు ఈడీ మిగతావన్నీ పెట్టుకొని డీలిమిటేషన్ తెచ్చుకొని ఇలా ఈ సిస్టమ్ని వాడుకునే అలగలరు. సో దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ సర్వైవల్. మేము కూర్చొని చిన్నపిల్లల్లా చూడండి అని చెప్పలేము, వీల్ హ్యావ్ టు ఫైట్ దట్ ఓన్లీ. కానీ సినిమా ఎంటర్టైన్ చేస్తుందా, రిఫ్లెక్ట్ చేస్తుందా? సినిమా సమాజాన్ని ఛాలెంజ్ చేయాలా? ఛాలెంజ్ ద రోల్ ఆఫ్ సినిమా. ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ అనేది నేను నమ్మను.
ఒక రీసెంట్గా బ్యూటిఫుల్ పోయిటరీ రాస్తాడాడు ఎవడు మన దర్వేష్ గాజాలో. మీ పోయిటరీలో రాజకీయం ఎందుకని అడుగుతాడు ఒకడు. అదానికి ఆయన చెప్తాడు, నా కవిత్వంలో రాజకీయం ధ్వనించొద్దంటే నాకు పక్షుల పాట వినపడాలి. పక్షుల పాటలు వినబడాలంటే మీ యుద్ధ విమానాల గర్జన మూగబోవాలంటాడు. గొప్పగా చెప్తారు. సో అది ఉన్నప్పుడు అది వచ్చేస్తుంది నా పోయిటరీలో. సో ఆర్ట్ షుడ్ రిఫ్లెక్ట్ ద సొసైటీ. కళ కోసం కాదు. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, దయచేసి అందరూ వెళ్ళి చూడాలి. మే వాపస్ ఆవుంగా. ఇమ్తియాజ్ అలీ ఒక సినిమా చూశాడు, నిన్నే చూశాను థియేటర్లో. అంటే పార్టీషన్ కంట నేనేం చెప్తున్నా నాగేశ్వర్ గారు, ఎప్పుడో జరిగిన ఒక నొప్పిని అర్థం చేసుకోవడం ఉంది కదా, ఆ గాయాన్ని మర్చిపోయాం కదా, ఉండరు. దాని మూలంగా వాట్ హ్యాపెండ్ ఇన్ ద పార్టీషన్ దాన్ని మాట్లాడుతూ, ఇవాళది మాట్లాడుతూ, ప్రపంచంలో జరుగుతున్న అదే నొప్పి, చరిత్ర నుంచి మనం పాఠం నేర్చుకోలేదా అని ప్రశ్న అడుగుతుంది ఆ సినిమా. చరిత్ర నుంచి మనం నేర్చుకోవాలి కదా, మర్చిపోలేం కదా. ఇప్పుడు కోవిడ్ చూడండి, కోవిడ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నా మర్చిపోయారు, ఇమ్మీడియట్గా పెట్టేసి మళ్ళీ నార్మల్ లైఫ్ అయిపోయింది. సో అలాంటి సినిమాలో ఈజ్ వెరీ డిస్టర్బింగ్. దట్ సార్ట్ ఆఫ్ ఫిల్మ్ షుడ్ డూ. బట్ సినిమా అది చేయట్లేదు, ఎందుకంటే దాని మీద ఆ బిగి ముష్టి పట్టుకుంటున్నారు. బికాస్ వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్స్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక ఐడియాలజీ రుద్దాలి. సో దట్ ఈజ్ వాట్, ఎగ్ తీసేయండి, వెజిటేరియనిజం తీసుకోరండి, సాఫ్రనైజ్ చేసిన. కర్ణాటకలో అయితే లాస్ట్ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆల్ క్లాస్ రూమ్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ షుడ్ హ్యావ్ సాఫ్రన్ పెయింట్ ఆన్ ద వాల్స్. ఏం చేద్దాం అంటే పిల్లల్లో కూడా విషమా? పిల్లలు దేన్ని వాళ్ళ అవగాహన, వాళ్ళు ఎలా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని కూడా మీరు ఇప్పుడే చేసేసుకుంటారా? సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఆ ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. సో మనం ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం ప్రకాష్ రాజ్ గారు. లెట్ అస్ ఎంటర్ ఇన్ టు ద కంటెంపరీ పాలిటిక్స్. మీకు ఓటు ఉందా? మీ ఓటు తీసేశారా? 4 ఓట్లు ఉందని పుకార్లు పంపించారు కదా, అది ఇప్పుడు కోర్టులో ఉంది. ఇంకో వారంలో తెలుస్తా ఏంటనేది. నేను ఎందుకు పెట్టుకుంటానండి 4 ఓట్లు? అదే పన్నా నాకు ఏంటి, అక్కడి నుంచి ఒక ఓటుకు ₹1 వస్తుందా ఏంటి? నాకు ఈ దేశంలో ఒకే అడ్రస్లో 260 ఓట్స్ ఉంటే ఎందుకని ప్రశ్నించలేదు. ఒకటి 7 చోట్ల ఓటేసాడని ప్రశ్నించలేదు. మొన్న ఎవరు ఈ మాట్లాడుతుంటే, సార్ అవునా సార్, మా మినిస్టర్కి ఊళ్ళో ఒకటి ఇక్కడ ఓటు ఉంది సార్, అది తప్పని చెప్పరా అడిగే నా అది తప్పని చెప్పరా అడిగి అలాగే 4 ఓట్లు నాకు ఎందుకండి? ఎవడో సృష్టించి ఉంటాడు. అంటే మీకు 4 చోట్ల ఇల్లు ఉన్నాయని చెప్పి 4 స్టేట్లు ఇల్లు ఉన్నాయంటే 4 స్టేట్లు భార్యలు ఉన్నారని కూడా చెప్తారు ఇల్లు. కానీ మీరు ఇక్కడ ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సిటీ రివిజన్ చూస్తే మీరు ప్రస్తావన వచ్చింది, భయమేస్తుంది. ఎందుకంటే ఓటు పోయింది. ఇప్పుడు టెలిగ్రాఫ్ ఎడిటర్ రాజగోపాల్కి ఓటు లేదని పాస్పోర్ట్ ఇవ్వలేదు. బెంగాల్లో, బీహార్లో పథకాలే తీసేస్తున్నారు. ఇది ఎక్కడ దాకా పోతుంది? 92 lakhs were deleted. ఇది ఎక్కడి దాకా వెళ్ళవచ్చు? అలా నేను చెప్పాను, ఎస్ఐ అదే ప్రాబ్లం తెలుసా ఈ గవర్నమెంట్ది. బయట చూడడానికేమో ఇంటెన్షన్ కరెక్ట్, బట్ మేము వెళ్ళి నించొని ఎందుకండి ప్రూవ్ చేయాలి ఈ దేశంలో? మళ్ళీ ఏం చూడండి, పాస్పోర్ట్ పనికిరాదు, ఆధార్ పనికిరాదు, రేషన్ కార్డు పనికిరాదు. ఏం పనికి వస్తుంది అయితే? ఏం పనికి వస్తుంది? దట్ మీన్స్ దెర్ ఇస్ అన్ ఇంటెన్షన్ టు రిమూవ్ మైనారిటీ ఓట్స్. రిమూవ్ ఓట్స్, మీకు ఓట్ చేయని వాళ్ళని ఓట్ని తీసేయాలి అంటే ట్యాక్స్ తీసుకునేటప్పుడు ఏంటి, మీ డబ్బు బ్యాంకులో భర్తీ చేయడానికి తీసుకోవడానికి ఆధార్ కావాలి, ఒక పాస్పోర్ట్ తీసుకోవడానికి సిటిజన్షిప్కి మీ ఆధారు ఇవన్నీ కావాలి. ఇప్పుడు అదేంటి మళ్ళీ? పాస్పోర్ట్ ఎంతమందికి ఉందండి ఈ దేశంలో? ఇండియన్ పాస్పోర్ట్ మీరు ఫారినర్స్, అమెరికన్స్ కన్నా ఇస్తున్నారు ఇండియన్ పాస్పోర్టు. మీరు ఒక పాస్పోర్ట్ ఎందుకు, మీరు ఒక తప్పు చేస్తే బయట ప్రపంచానికి వెళ్ళడానికి వీలు లేదని పాస్పోర్ట్ పట్టుకుంటారు? లేదా వేరే కంట్రీ వాళ్ళు కూడా మేము ఇండియన్ అని ప్రూవ్ చేయాలి ఆ కంట్రీకి వెళ్ళాలంటే. నేను ఈ దేశం నుంచి వస్తున్నాను, నేను ఈ దేశం నివాసిని, ఐఎమ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అని వరల్డ్ వైడ్ ఉన్న ఒక పాస్పోర్ట్ కూడా పనికిరాదు మీ ఓటింగ్ అంటే ఏంటి గోలం ఇది? వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ? అండ్ అది కూడా ఎలక్షన్కు ముందు 2 months 3 months ముందు ఎందుకు చేస్తున్నారు? ఎస్పెషలీ దోస్ స్టేట్స్. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ని చూస్తున్న ఆఫీసరు, సార్ అందరూ చెక్ చేస్తారు, నా ఓటే లేదంటే, అవునా సరే నెక్స్ట్ టైం ఓటే అన్నారు గవర్నమెంట్.
లేట్ అయిపోయింది అంటే ఓటు వేయాల్సిన వాడు ఓటు వేయకుండా ఒక ప్రతినిధిని ఎన్నుకున్నారా ఈ దేశంలో? సో ఇట్ ఈస్ అ ఫార్స్. సో మనము ఇంటెన్షన్ వెనకున్న అజెండా చూడాలి. ఇప్పుడు ఉమెన్స్ బిల్ పాస్ అవ్వాలి, ఉమెన్స్ బిల్ పాస్ చేయడానికి ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నారు కదా. మీరు పాస్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ 181 విమెన్ ఎంపీస్ ఉంటారు కదా. మీరు ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే మీ మనుస్మృతి, మీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి విమెన్కి ఎంపవర్మెంట్ ఇవ్వడానికి మీకు ఇష్టం లేదు. ఎందుకంటే మీ ఆర్ఎస్ఎస్లో యూ డోంట్ హ్యావ్ మెంబర్షిప్ ఆఫ్ విమెన్స్ ఓన్లీ, ఆఫీస్ బేరర్సే ఉండరు. సో మీరు నెక్స్ట్ 800 చేసి అందులో మగాళ్ళు ఎక్కువ అవ్వాలి, అంతే కదా మీ ఇంటెన్షన్. పాస్ చేయండి, దే ఆర్ రెడీ. నో, వై ఆర్ యూ నాట్ పాసింగ్? అంటే ఇంటెన్షన్ ఏంటి? డీలిమిటేషన్ తీసి 2031లో చేస్తారంట. ఆ 800 పీపుల్ వచ్చి వాళ్ళు పాస్ చేయాలంట. దట్ మీన్స్ ఇట్ షోస్ ఇరుక్కున్నారుగా. ఇప్పుడు ఇరుక్కున్నారు, మెజారిటీ లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? టీఎంసీని కొంటున్నారు, ఇంకొకరిని కొంటున్నారు, ఇంకా డిఎంకే, ఇంకా అఖిలేష్ యాదవ్ వస్తే మీకు మెజారిటీ వచ్చేస్తే మళ్ళీ డీలిమిటేషన్. అంటే ఇంటెన్షన్ చూడండి, పని చేస్తున్నారు చూడండి. అలా సిగ్గులేదా? మీ ఎగెయిన్స్ట్గా గెలిచిన జనాలు మ్యాండేట్ ఇచ్చి గెలిపించిన వాళ్ళని, జనాలు మ్యాండేట్ని పక్కన పెట్టేసి వాళ్ళని మాత్రం కొనుక్కొని ఇన్ని లక్షల మంది దానికి 1 ఓట్ చేసుకొని, అంటే మీకేంటి ఎలక్షన్స్ అయినా అవ్వని తర్వాత కొనొచ్చు కదా. ఇది హార్స్ ట్రేడింగ్ కాదా? ప్రజల తీర్పుతో సంబంధం. ప్రజలకు తీర్పు ఎక్కడుంది ఇప్పుడు? సో యూ షుడెంట్ బి ఆస్క్ దీస్ క్వశ్చన్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే దైవద్రోహి, హిందూ కానీ ఇప్పుడు రామ జన్మభూమి అయోధ్య రామాలయంలో వచ్చిన ఇష్యూస్ ఆశ్చర్యం వేస్తుంది. దానికి ఒకటి ఆన్సర్ ఇచ్చాడు చూసారా, అక్కడ ఉన్నాడు. హిందువుల డబ్బు హిందువులు తింటే మీకేమంటున్నాడు? అది హిందూ రక్షాదళ ఎలా అవుద్దండి అది? మాట్లాడాడు. ఇప్పుడు శ్రీరాముడు ఒక సీమిత వృత్తంలో అవతార పురుషునైనవాడు. శ్రీకృష్ణుడు సీమిత వృత్తాన్ని దాటినవాడు. మనం రామ్ మనోహర్ లోహియా రాస్తారు, శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని, శివుడిని తీసేసి మనం ఇండియన్ కల్చర్ మాట్లాడలేము, మన థాట్ ప్రాసెస్ మాట్లాడలేము. ఆయన చెప్తాడు, నేను ఏకపత్ని వృతస్ని, తండ్రికి తగ్గట్టు నచ్చని. సో ఆయన మనకు అవతార పురుషుడు, హీఈస్ అన్ ఇన్స్పిరేషన్. సో అలాంటి ఒక రామజన్మభూమి గుడి కట్టుతున్నప్పుడు ఏంటి, ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి ఇటుకలు పంపించారండి. నేను ఫస్ట్ బంగారం ఇటుకలు తర్వాత వస్తాం. కోట్లాది ఇటుకలు ఏమయ్యాయి? బంగారం ఇటుక ఏమైంది? సిల్వర్ ఇటుక ఏమైంది? అకౌంటబిలిటీ ఏమైంది? దొంగతనం ఎందుకు జరిగింది అక్కడ? సీసీటీవీ కెమెరా ముందు ఎవడు హిందువులే. దాని గురించి అది ఇష్యూ కాదా? అది ఓన్లీ ఉండి నుంచి ఇన్ని కోట్లు వచ్చింది మాత్రం కాదు. అక్కడ చుట్టూ జరిగిన రియల్ ఎస్టేట్ ఎంత పెరిగింది, ఎవరెవరు కొన్నారు, ఎవడికి ఆ సదుపాయాలు పోయింది, జనసామాన్యులు అయోధ్యలో ఎందుకు బీజేపీని తిరస్కరించింది, రాముడు ఆలయం కట్టిన తర్వాత. సో అండర్ ద బెల్ట్ ఇన్ అన్యాయం జరుగుతున్నాయి కదా. మొన్న 2 ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు అయోధ్యలో ఈ విషయం గురించి అడిగితే, గజనీ ఎవడో 60 సంవత్సరాల్లో 17 సార్లు లూటీ చేశాడు, వీళ్ళు 60 రోజులు 40 సార్లు లూటీ చేశారని, వాళ్ళకన్నా ఎక్కువ. అంటే సిగ్గులేదా? అంటే రాముడితో రాజకీయం చేయట్లేదు. ఏ పార్టీకి వెళ్ళింది డబ్బు? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని ప్రియాంక్ ఖర్గే అని ఒక హోమ్ మినిస్టర్ అడుగుతున్నాడు, అకౌంట్స్ ఇవ్వండి అంటున్నాను. నేను ఒక ఫౌండేషన్ పెట్టుకున్నా, ప్రకాష్ రాజ్ ఫౌండేషన్. నాకు ఎవరు డబ్బు ఇస్తారు, ఆ ఇచ్చిన డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నాను, వాళ్ళకి నేను 85G లెటర్ ఇచ్చానా, ఎవ్రీ ఇయర్ ఆడిట్ ఇవ్వాలి నేను. ఫారిన్ ఫండ్ తీసుకోకూడదు. బట్ మీకు ఫారిన్ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? కోట్లాంతర రూపాయలు వస్తున్నాయి కదా, ఇన్ని పెద్ద ఆఫీసులు పెట్టుకున్నా. వాట్ ఈజ్ యువర్ అకౌంటబిలిటీ? బికాజ్ యువర్ అండర్ ఎ లా అని అడిగితే, నా 100 సంవత్సరాలు అది హిందూ ధర్మానికి 4000 years దాన్ని అడుగుతారంటే అది కాదు కదా అడుగుతున్నది మనము. ఎస్డిపిఐ అయినా, ముస్లిం లీగ్ అయినా, క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అయినా, హిందూ ఆర్గనైజేషన్ అయినా, ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్. మీకు ఎవరు డబ్బిస్తున్నారు, దేనికి తీసుకుంటున్నారు, తీసుకొని దేనికి ఖర్చు పెడుతున్నారు చెప్పలేరా? అంటే ధర్మం పేరులో ఏం చేస్తున్నారు? రామ జన్మభూమికి భక్తులు మా శ్రీరాముడికి ఒక గుడి కట్టాలి, మా అయోధ్య, మా అవతార పురుషుడు అని నమ్మిన వాళ్ళను మోసం చేస్తారా మీరు? వాళ్ళకి మీరు అకౌంటబిలిటీ ఇవ్వరా? ఇది అడిగితే హిందూ డబ్బులు హిందువులు తింటారు, నువ్వు ఇచ్చావా అని నన్ను అడిగితే అదొక సమాధానమా? మేము ఇవ్వము. ప్రైమ్ మినిస్టర్ కేర్ ఫండ్
ఆర్టీఐ వేస్తే లేదు. ఆర్టీఐ రూల్ని ఎలా మారుస్తావు నువ్వు? ఐ విల్ నాట్ గివ్ అకౌంటబిలిటీ అంటే ఏంటి అర్థం? అర్థం ఏంటది? ఎలక్ట్రాల్ బాండ్స్ బీజేపీ, కాంగ్రెస్ అన్ని పక్షాలు తీసుకున్నాయి. ఎందుకు తీసుకున్నారు? ఈ ఎకనామిక్ ఎలిమెంట్లో మీరు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏదైనా లంచం రూపంలో వేరేదైనా చేశారా? ఈ అకౌంటబిలిటీ మేము అడగకూడదా? కానీ ఇక్కడ మీరు ఒక చాలా సీరియస్ కామెంట్ చేశారు ప్రాసెస్లో. అంటే ఇది కేవలం వ్యక్తుల దొంగతనమా కాదు, లేదా ఇందులో ఏ పార్టీ ప్రయోజనం పొందింది? సీరియస్ క్వశ్చన్ అడిగారు. సీరియస్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ మీ దగ్గర ఉందా? ఏ పార్టీ ప్రయోజనం? భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్ళు వారు. సో మేము అడిగాం, ఈ దొంగ సొమ్ముతో ఈ అనుమానం వచ్చింది, అడిగాను. సమాధానం ఇవ్వరా? సమాధానం మీరు ఇవ్వాల్సింది లేదు అని కాదు, అకౌంట్స్ చూపించండి. శ్రీరాముడిని పూజించే భక్తులు పంపించిన డబ్బు మీది కాదు. ఈ దేశం మీ డబ్బుతో జరగదండి. ఏ గుడి కూడా మీ గవర్నమెంట్ డబ్బుది కాదు, జనాల డబ్బు. ఆ జనాలు అడుగుతున్నారు, ఆ భక్తులు అడుగుతున్నారు. మా డబ్బు శ్రీరాముడికి ఇచ్చాం, మీరెవరు దొంగతనం చేసుకున్నారు? మీరెందుకు ఇల్లు కట్టుకుంటారు? మీరెందుకు పార్టీ నడుపుతున్నారు? నాకు చెప్పండి, తప్పేముంది అందులో? ఈ ట్రస్ట్ ఏర్పాటులో ప్రధానమంత్రి మీరే పెట్టారు, మీరేమంటారు, అన్నీ చేశారు మీరే. దానికి ఆన్సర్ ఇవ్వనంటే ఎలా? ఆన్సర్ ఇవ్వాలి కదా. నేను నాన్ బయాలజికల్, నేను దేవుడిని. ఇంకో యాక్టర్ ఉన్నాడు కదా, ఇవాళ చూసాం కదా, ఏంటి సాయిబాబా పక్కన ఈయన ఫోటో ఉంటే వినాయకుడికి ఉన్న లడ్డూని ఈయనకి తినిపించని. ఇది ఏంటి కర్మ ఈ దేశంలో? పార్లమెంట్ అనే బిల్డింగు మీరు డీలిమిటేషన్ తీసుకొచ్చే ముందే 5 years ముందే ఉన్న పార్లమెంట్ 800 పార్లమెంట్ని కట్టేటప్పుడే చెప్పే వీళ్ళు డీలిమిటేషన్కి వస్తున్నారని. ఆ పార్లమెంట్ బిల్డింగు ప్రజల సొత్తు. మీరు హోమాలు చేసుకుంటే మీరు ఇంట్లో చేయండి, ఏం ప్రాబ్లం లేదు. నాట్ ఇన్ మై పార్లమెంట్. అక్కడ పార్సికులు ఉన్నారు, జైనులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ట్రైబులు ఉన్నారు, దళితులు ఉన్నారు, అందరిది. ఇవన్నీ ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వాలి. నువ్వు యాంటీ హిందూ అంటే ఎలా? ఆయన చెప్పినట్టు హిందువుల డబ్బుని హిందువులు తింటున్నారు, మీకేంటయ్యా నొప్పి అని. అంటే దొంగతనం ఓకేనా? అందులో ఎవరి డబ్బు దొంగతనమైనా నేరమే కదా. నేరమే కదా. హిందువుల డబ్బు హిందువులు తినవచ్చు, ముస్లింల డబ్బు తినవచ్చు, ఎలా అవుతుంది? భారతీయ న్యాయ సమితిలో లేదు. అండ్ దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోదీ గారిని మాట్లాడరు. అదే తిరుపతిలో కల్తీ తప్పు అబద్ధాలు చెప్పొచ్చు, అందులో ఈ కొవ్వు ఆ కొవ్వు ఈ కొవ్వు అని చెప్పొచ్చు, దాన్ని పాలిటిక్స్ చేయొచ్చు. రాముడి ఆంధ్ర నుంచి రాముడి దేవస్థానానికి పంపలేదా? ఎందుకు అయోధ్యకు తిరుపతి లడ్డూలే వెళ్ళాయి కదా. వాట్ ఈస్ యువర్ పాలిటిక్స్? వై ఆర్ యూ సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూస్? వై ఆర్ యూ సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూస్? వై ఆర్ యూ సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూ? అడుగుతున్నది ఎవరు? ట్యాక్స్ కట్టుతున్న ఒక ప్రజ. నేను ₹1 సంపాదిస్తాను, అందులో 35-40 లక్షల రూపాయలు నేను ట్యాక్స్ కట్టుతాను. సో దట్ మిజోరంలోనో బీహార్లోనో ఇంకొకటిలో ఉన్న వాళ్ళకి, ఈ దేశంకి నేను చెమట పెట్టి సంపాదించి ట్యాక్స్ కడతా. అగ్గి పెట్టి తీసుకున్నా, పెట్రోల్ వేసుకున్నా. ఎందుకు కడుతున్నా నేను? నా దగ్గర లాక్కుంటున్నారు. రూల్ చేసి, కాన్స్టిట్యూషనల్ రూల్ చేసి, మీ ట్యాక్స్ డబ్బు దేశం రోడ్ వేయడానికి స్కూల్. సో నా డబ్బు తీసుకుంటున్నారు కదా, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? రీసెంట్లీ సింపుల్లీ ఎకనామిక్ క్రైసిస్ అని చెప్తున్నాం కదా, అదే చెప్పాను కదా నేను. అంటే ఇది మీరు నిజమే చాలా, మీరు ఇప్పుడు మనము అంటే హిందుత్వ ధర్మం పేరిట జరుగుతున్నది చాలా బాగా చెప్పారు. కానీ ఎకనామిక్ క్రైసిస్ అన్నారే, దిస్ గోయింగ్ టు బి వెరీ సీరియస్ ఇష్యూ. మీకు ప్రజలు ఏంటి అసలు, వాట్ ఈస్ యువర్ టేక్? ఇండియన్ ఎకానమీ 5 trillion అయిపోయింది, వికసిత భారత్ అన్నారు అయిపోయింది. ఎక్కడయ్యింది? మాటలతో కాదు కదా. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీరు లడాక్, అస్సాం లాంటి ప్లేస్లో బ్రిడ్జ్లు ఏదేదో దాంట్లో పెట్టుబడి పెడుతున్నారు. వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నారు, మా ట్యాక్స్ మనీ పెడుతున్నారు. అక్కడ ప్రకృతి వికోపాలు జరుగుతున్నాయి. కొందరు మాత్రం అదాని లాంటి వాళ్ళు మాత్రం పొందుతున్నారు. మన దేశం ప్రకృతిని మా పర్మిషన్ లేకుండా మా ట్యాక్స్ డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారని అడిగే హక్కు మాకు లేకపోతే ఎలా? ఇలా చెప్పినట్టు ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్సెస్ మష్రూమ్ అయిపోతున్నాయి, జనాలు అప్పుల పాలై. ఇవాళ ఒక 60-65 year old మ్యాన్, రిటైర్డ్ మ్యాన్,
ఒక 30 లక్షలు 40 లక్షలు ఆ లైఫ్ అంతా చేర్చి పెట్టుకుంటే ఆడు బ్యాంక్కి వెళ్ళి 10 లక్షల రూపాయలు డ్రా చేయలేడు. డిలిమిటేషన్ డిమానిటైజేషన్స్ అప్పుడు మా డబ్బు మేము తీసుకోవడానికి క్యూలు నిలబడాల్సి వచ్చింది. 1000 రూపీస్ మాత్రం తీసుకో, నీకేది అవసరం ఎందుకు నీకు? వాట్ ఈస్ దిస్? వేర్ ఆర్ వి లీడింగ్? వాట్ అబౌట్ ది గవర్నమెంట్? అందరికీ జాబ్ ఇవ్వదండి. అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? 2 crores జాబ్ ఇస్తానని లేదా 1 lakh జాబ్ ఇస్తానని. గవర్నమెంట్ కెనాట్ గివ్. యూ హ్యావ్ టు క్రియేట్ అన్ అట్మాస్ఫియర్. మోడీ గారు నిర్వచనం పక్కోటి వేసుకుంటున్నారు అంతే. ఎదురుగా అదే నేను కల్పించిన ఒక సస్టైనబుల్ ఎకానమీ ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? వై ఆర్ యూ నాట్ క్రియేటింగ్, వై ఆర్ యూ నాట్ గివింగ్ పాసిబిలిటీ ఆఫ్ జాబ్, రీఇమాజినింగ్ ది ఫ్యూచర్? ఇంతమంది గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఈ 5వ క్లాసు 10వ క్లాస్ నుంచి ఈడు డాక్టర్ అవుతాడు, ఇది అవుతాడు, ఈడు ఇంకో 20 yearsలో రెలవెంట్గా ఉండాలి, ప్రస్తుతంగా ఉండాలి, వాడికి జాబ్ అవసరం లేదు. విజన్ లేదేంటి మీకు? యాజ్ అ గవర్నమెంట్ యూఆర్ సపోజ్ టు హ్యావ్ ద విజన్. ఇప్పుడున్న ఒక 10వ క్లాస్ 10 చదువుతున్నవాడు ఇంకో 5 6 7 years వస్తాడు. ఎందుకు మాకు 2047 వికసిత భారత్ విజన్ ఉంది అంటున్నారు? ఏంటి విజన్ లేదంటున్నారు. ఎక్కడ విజన్ లెస్ ఫెలో అంటే ఏంటంటే వీళ్ళు ఇలా మాట్లాడాం, బట్ చేయాల్సింది చేస్తూ ఉండడం. నో ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఈ ప్రశ్న అడిగితే నీకు ఎందుకు ఒక ప్రైమ్ మినిస్టర్ని మీరు భారతదేశం కోసం ప్రధానిగా తిరిగేయడానికి మీకు ఫ్లైట్లు ఇవన్నీ ఇస్తాం, మీరు క్యాంపెయినింగ్ కూడా అదే వాడుతున్నారు కదా, అది నా డబ్బు వాడుతున్నారా మీ పార్టీ డబ్బు వాడుతున్నారా? అకౌంట్కి ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వరు? మోహన్ భాగవత్ ఉన్నారు, ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆమె సోషల్ ఆర్గనైజేషన్ అంటారు. మీకు ఎందుకు అంత 50 member కమాండోసు? నా ట్యాక్స్ డబ్బు కదా. హూ ఆర్ యూ? యు ఆర్ నాట్ ఎ రిజిస్టర్డ్ ఆర్గనైజర్. నువ్వు దేశానికి ఏదో హోమ్ మినిస్టర్ ఏ మినిస్టరో కాదు. నా ట్యాక్స్ డబ్బు ఇన్ని కోట్లు తీసుకుంటున్న ఒక ఆర్గనైజేషన్స్కి నా ట్యాక్స్ డబ్బుతో ఇన్ని కమాండోలు, ఇన్ని ఫ్లైట్స్లు ఎందుకు అని అడగకూడదా నేను? ఇది ధర్మాన్ని అడిగినట్ట? అంటే జనాలకి ఈ ప్రశ్నలు అడుగుతుంటే ఈ హిందూ విరోధి అని చెప్తే ఏం మాట కాదు. నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. వాట్ ఈజ్ యువర్ ఎకనామిక్ ప్రాబ్లం? మ్యాక్సిమం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తానని ఫార్మర్స్ వచ్చారు, వాళ్ళ మీద వాటర్ ట్యాంక్స్ తీవ్రవాదులని ఎక్కడ ఇచ్చారా? హ్యావ్ యూ అట్లీస్ట్ క్రియేటెడ్ 100 స్మార్ట్ సిటీస్? ఎంత ఇంపార్టెంట్ ఈ దేశానికి. ప్రతి ఒక్కరు హైదరాబాద్కో కలకత్తాకో చెన్నైకో రావాలా? ఆయా ఒక 100 స్మార్ట్ సిటీస్ చేసి అక్కడ బెస్ట్ హాస్పిటల్స్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తే వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడ? ఇవాళ కామన్ మ్యాన్ కెనాట్ బై అ ఫ్లాట్. 1.5 crores అది తెలుసుకునేటప్పుడు వెళ్తూనే ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లాట్ డబ్బు ఉన్న వాళ్ళు 5 ఫ్లాట్ కొంటున్నారు. అండ్ లైఫ్ లాంగ్ కామన్ మ్యాన్ షుడ్ లివ్ లైక్ దిస్ ఓన్లీ. మిడిల్ క్లాస్ ఇంపాసిబుల్. సో we are asking what are you trying to do? What is your economic policy? What is your ecology policy enti? We are going into a dangerous zone. 100 rupees 10 రూపాయలు నాతో వాదనకు వచ్చాడు. ఏంటి నరేంద్ర మోదీ గారు ఇంత పని చేస్తున్నారు, 10 రూపాయలే కదా పెట్రోల్ ఎక్కింది అయిందా? 10 రూపాయలు కాదురా, నువ్వు పెట్రోల్ పోయించుకునేటప్పుడు 10 రూపాయలు రా. ఆ తర్వాత మీ పిల్లోడిని స్కూల్కి తీసుకెళ్ళే బండి ఉన్నాడు, ఆడు వచ్చేసారి పెట్రోల్ ఎక్కువైంది 10 రూపాయలు ఎక్కువ చేస్తాడు ఆడు. బియ్యం అన్నీ ఎక్కువైతే నువ్వు యాక్చువల్లీ 50 రూపీస్ ఇస్తున్నావు, తెలియదు నీకు. కానీ ఈ పొలిటికల్ అకౌంటబిలిటీ డిమాండ్ చేస్తూనే కాక్రోచ్ ఉద్యమం స్టార్ట్. ఏం అడుగుతున్నారు వాళ్ళు? వాట్ ఈస్ యువర్ స్టాండ్? అందుకే టూ మోర్ థింగ్. నేను వాంగ్చుక్ గారిని మాట్లాడుతుంటే యాక్చువల్లీ మనము ఈ కొలత చేస్తాం కదా, 1 లీటర్ పాలు ఉంటుంది, అది 1 లీటరా 2 లీటరా అంటే కొలత చేస్తాం. ఈ కొలతలో ప్రాబ్లం ఉందని ఫైట్ చేస్తున్నాం. ఏంటి? ఎగ్జామ్ పేపర్ లీక్, కండక్టింగ్. పాలే తప్పుగా ఉంది కదా సార్. వాట్ వీఆర్ టీచింగ్ అవర్ ఎడ్యుకేషన్లోనే విజన్ లేదే, రీఇమాజినింగ్ ద ఫ్యూచర్ లేదే. అక్కడికి ఎప్పుడు వస్తాం? దీన్ని అడిగితే పిల్లలు దే హ్యావ్ కమిటెడ్ సూయిసైడ్. పేరెంట్స్ కష్టపడి డబ్బులు తీసుకొని ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఎగ్జామ్ లీక్లు అయిపోయి. ఆ ఎగ్జామ్ లీక్లు ఎందుకు అయ్యింది? దానికి ఒక ఆర్మీతో ఆన్సర్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తే అయిపోద్దా సొల్యూషను? ఎవడు తిన్నాడు, ఎవడు లీక్ చేశాడు, అది ఏ పార్టీకి పొందిన వాడికి పోయింది, ఏ మినిస్టర్కి సంబంధించిన వాడికి పోయింది? వెళ్ళరా రూట్స్కి? ఆ రూట్స్కి వెళ్ళాం,
లేదు నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నాము, క్వశ్చన్ పేపర్స్ ఆర్మీ హెలికాప్టర్లో వస్తాయి. ఎవడు చెప్పులో పువ్వు పెడుతున్నారు మీరు? ఆ పిల్లలు అడుగుతున్నారు, ప్లీజ్ షో అకౌంటబిలిటీ అండ్ రిజైన్. ఆ రిజైన్ చేయరు, ఎందుకంటే బీజేపీకి ఆ రిజైన్ చేస్తే దెన్ యూ హ్యావ్ సెట్ అప్ అ స్టాండర్డ్ మారల్ అకౌంటబిలిటీ. అప్పుడు ఇంకో 10 రిజిగ్నేషన్స్ అడుగుతారని చేయడు. ఇలాగే మర్చిపోని జనాలు, లెట్ దెమ్ ఫర్గెట్. దే బిలీవ్ దట్ పీపుల్ విల్ ఫర్గెట్. బట్ ఈ ఫ్రాగ్ ఉంటుంది కదా, ఆ ఫ్రాగ్ని మీరు బాయిలింగ్ వాటర్లో వేస్తే టప్పుని బయట వచ్చేస్తుంది. అది దాన్ని చల్లటి నీరులో పెట్టేసి కింద నిప్పెట్టారనుకోండి, అది అడ్జస్ట్ అవుతూ వెళ్తుంది. అలా బిహేవ్ చేస్తున్నారు ఇండియన్ పీపుల్తో వాళ్ళు. సో ఇట్ హెస్ బికమ్ అ న్యూ నార్మల్. లంచం న్యూ నార్మల్, డబ్బిచ్చి ఎలక్షన్ గెలవడం న్యూ నార్మల్, ఆడంతా ఖర్చు చేసినప్పుడు సంపాదించుకోవాలి కదా న్యూ నార్మల్. దిస్ కెనాట్ బి అ న్యూ నార్మల్. దిస్ ఈజ్ యాక్చువల్లీ పుషింగ్ దిస్ కంట్రీ. ఫ్రస్ట్రేషన్ అవ్వట్లేదు జనాలకి. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు క్వశ్చన్. ఇది ధర్మాన్ని క్వశ్చనించడం కాదు, ధర్మంతో చేస్తున్న రాజకీయం. దట్ ఈస్ ఆల్. మీరు జస్ట్ ఆస్కింగ్ అంటున్నారు కదా, దిస్ ఇస్ నాట్ జస్ట్ ఆస్కింగ్, దిస్ ఈజ్ నాట్ ఇట్ ఇస్ జస్ట్ మస్ట్ ఆస్కింగ్. ఇది నా కోపం కాదు, నా ఆతంకం. యూ షుడ్ సీ ఇట్. ఇది కోపంతో అడగట్లేదు, ఎవడి మీదో ఒక కుళ్ళుతో అడగట్లేదు. దేశ ప్రేమ, దేశం మీద సమాజం పట్ల బాధ్యత ఉంది కాబట్టి విత్ అ పెయిన్ అడుగుతున్నాను. సిజేపీ ప్రొటెస్టు అదొక ఆక్రందనం. ఇట్ ఈస్ అ పెయిన్ ఆఫ్. వీఆర్ నాట్ ఎల్డర్స్, వీ హ్యావ్ ఫెయిల్డ్ దెమ్, దే హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్ దర్ హ్యాండ్స్. వాళ్ళని పురుగులు, వాళ్ళు నేషనల్ సెక్యూరిటీకి డేంజరస్ అంటే ఏం చేద్దాం ఈ దేశంలో? వాళ్ళు ఇంకొక పార్టీగా కూడా రూపుదిద్దుకోలేదు, అప్పుడే తీవ్రవాదులు అయిపోయారు. ఆ పార్టీ కాదు అది వాళ్ళు, క్లియర్. అలా సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు నించుని మాట్లాడుతున్నాడు, జావేద్ అఖ్తర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, నసరుద్దీన్ షా లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ చదివిన వాళ్ళందరూ ఇంత ప్రశ్న అడుగుతున్నారు కదా, వీళ్ళు ఎవరు పొలిటికల్ పార్టీ? 2 నిమిషాలు ఆలోచించరా? వీళ్ళకి అనవసరంగా అడుగుతున్నారు. వీళ్ళు పొందేది లేదు, వచ్చేది లేదు, ఏం పోయేది లేదు. బట్ వీళ్ళందరూ చదివిన వాళ్ళు కదా, అనుభవం ఉన్నవాళ్ళు కదా, వీళ్ళు మాట్లాడుతున్నది కరెక్ట్ కదా అని 2 seconds ఆలోచించరా? ఆలోచిస్తున్నారు జనాలు. యాక్చువల్లీ జనాలు ఆలోచిస్తున్నారు. ఐఎమ్ సీయింగ్ ద చేంజ్. ఐఎమ్ సీయింగ్ అండ్ పీపుల్ సే, సార్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్, యూ స్టాండ్, యూ ప్లీజ్ స్పీక్. ఎందుకంటే నేను మాట్లాడడం ఆపితే వీ ఫీల్ బ్యాడ్. కానీ మీరు ఇంత అడుగుతున్నారు కదా, మీరు ఇంకా బయట ఎలా ఉన్నారు జైల్లో లేకుండా? అంటే అడిగేటప్పుడు కూడా అంటే ఏ యూఏపీఏ కేసు అదే అంటే నేను మూర్ఖులుగా ఉంటే లోపల వేసేస్తారు. బట్ యూ హ్యావ్ టు ఆల్సో లివ్ అ లైఫ్ విత్ ఇంటెగ్రిటీ. బినామీ ప్రాపర్టీ, నాకేం బిజినెస్ లేదు సార్, తప్పు చేయడానికి ఛాన్సే లేదు నాకు. ఇది తప్పితే పెట్టుబడి ఇంకొకటి లేదు. ఐఎమ్ అ బ్యాడ్ బిజినెస్ మ్యాన్. ఓకే, ఐఎమ్ ఆనెస్ట్, ఐ నో ఐఎమ్ ఆనెస్ట్. నేను ఏ జమీనో ఏ ప్రాపర్టీనో ఇంకేదో ట్యాక్స్ కడతా. ఐ యాక్ట్ అండ్ ఐ అర్న్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. అందువల్ల ఉండగలుగుతాను. ప్లస్ వీళ్ళు నన్ను కొంచెం ఇంటెలిజెంట్ చేశారు. ఐ హ్యావ్ అ గుడ్ లాయర్స్. కొనుక్కోలేని లాయర్స్ ఉన్నారు సిస్టంలో. ఇంకొంచెం మంచి వాళ్ళు ఉన్నారు. ఐ మెట్ అన్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఈసేస్, నేను ఈ సిస్టంలో ఏం మాట్లాడలేను, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఒక ఫోన్ చేయి, ఐ విల్ సీ టు ఇట్ దట్ థింగ్స్ విల్ బి డన్. కలెక్టర్స్తో డైరెక్ట్గా వెళ్తాను. నేను పొలిటీషియన్స్ దగ్గర ఎప్పుడూ వెళ్ళాను. ఐ గో టు అ కలెక్టర్ అండ్ దెర్ ఆర్ వండర్ఫుల్ కలెక్టర్స్. ఈ ప్రాబ్లమా, దెన్ వీ విల్ డూ ఇట్ సార్. బ్యూరోక్రసీలు కూడా ఉన్నారు, నమ్మకం ఉంది నాకు, బికాస్ ఐ హ్యావ్ అన్ ఇంట్. సో ఐఎమ్ ఓపెన్. బట్ వీళ్ళు రాంగ్ కేసెస్లో వేయడానికి ట్రై చేస్తారు. ఐఎమ్ కేర్ఫుల్ బిఫోర్ ఐ ట్వీట్. పీపుల్ లైక్ యూ, మీరు కూడా కొన్నిసార్లు మాట్లాడుతూ ప్రకాష్ లైక్ మా ఎలక్షన్ నుంచి ఉన్నప్పుడు ద రాంగ్ స్టెప్ అంటే అవునా 2 నిమిషాలు ఆలోచించాను. సో ఐ లిసన్ టు పీపుల్, ద జర్నలిస్ట్ ఆర్ ద పీపుల్ హు ఆర్ టెలింగ్. అండ్ ఐ హ్యావ్ గ్రేట్ ఫ్రెండ్స్. I have great friends of ex-judges, Nagmohan Das లాంటి ex-important judge నా ఫ్రెండు, గుడ్ లాయర్స్, గుడ్ ఎన్వైరన్మెంటలిస్ట్. నా టైం ఐ స్పెండ్ విత్ సైంటిస్ట్స్. వీ టాక్ అబౌట్ వాటర్, వీ టాక్ అబౌట్ క్రైసిస్. నాకు తెలియంది వెళ్ళి అర్థం చేసుకుంటా, అడుగుతా. అండ్ వరల్డ్ ఫైట్స్ దాని గురించి లిటరరీ ఎవరో ఇస్తుంటారు, పోయిటరీ చదువుతా. సో ఐఎమ్ వెరీ రిచ్ విత్ పీపుల్ హూ గైడ్ మీ. ఎస్, రీడిఫైన్ ద రిచ్నెస్. అదే కదా రిచ్నెస్. ఏంటండి, డబ్బు కన్నా చీపెస్ట్ నేను లైఫ్లో చూడలేదు.
మనీ ఈజ్ ద చీపెస్ట్ థింగ్ ఇన్ లైఫ్. నీ అనుభవం, నీ అవగాహన, నీ సంవేదన, దట్ ఈస్ వేర్ యూ షుడ్ బి రిచ్. యూ షుడ్ బి రిచ్ విద్ ఇన్. ఫైనల్గా ఒక క్వశ్చన్ ప్రకాష్ రాజ్ గారు, మీరు యాక్టర్గా మీకు లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, యాక్టివిస్ట్గా మీరు చాలామంది ఇన్స్పైర్ చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య కాంట్రడిక్షన్ రాలేదా? చాలామంది యాక్టర్స్ భయపడతారు ఏంటంటే మేము యాక్టివిస్ట్ అయిపోయి స్టాండ్ తీసుకుంటే మా ఫ్యాన్స్ అది పోతారు, యాక్టివిజం కాదు, మనిషిగా ఉండడం, నిజాయితీగా దానివల్ల మీకు ఉండడం. ఫ్యాన్స్ పోతారు అనేటువంటి. పోనండి, అంటే ఏదో అలాంటి అబద్ధపు ఫ్యాన్స్ మాకెందుకు? అంటే సినిమాలో మిమ్మల్ని అందరూ ప్రేమిస్తారు, ప్రేమించని. కానీ యాక్టివిజం వచ్చే వరకు కొందరే మిమ్మల్ని సపోర్ట్. నన్ను మార్చలేరు కదా, నేనుగానే ఉండాలి కదా. నేనుగానే ఉంటాను. మేము సినిమాలంటే మీరు యాక్ట్ చేశారు, నాకు డబ్బు ఇచ్చారు, నేను యాక్ట్ చేశాను, మీరు డబ్బు ఇచ్చి చూశారు. ఐ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ ఫ్యాన్స్. అలా సైన్యం కట్టుకోవాలి, వీళ్ళందరూ కట్టుకుంటారు కదా. అంతే కదా. సైన్యం కట్టుకోవడం ఏంటంటే ఈ దేశంలో అభిమాన సంఘాలు, సైలెంట్లు, నీ కటౌట్కి మిల్కు, ఏంటిది? వై ఆర్ యూ మిస్యూజింగ్ దర్ లవ్? దే ఆర్ గివింగ్ మనీ అండ్ దేర్ టైం. మనీ కన్నా ఎక్కువ టైం. 2.5 గంట సినిమాలంటే ఒక నెల నుంచి వెయిట్ చేసి ఆ క్యూలో నించొని బుక్ చేసి దే స్పెండింగ్ 5 hours 6 hours ఆఫ్ దర్ లైఫ్, విచ్ ఇస్ చాలా విలువైనది. అది దాంతో ఆడుకోకూడదు. ఫైనల్గా మీకు యాక్టర్గా మీరు నటించారు, యాక్టివిస్ట్గా నటించే వాళ్ళను ఎక్స్పోజ్ చేశారు. అవును. మీకు ఏది సంతృప్తినిచ్చింది? నాకు నటించే వాళ్ళని ఎక్స్పోజ్ చేయడమే నచ్చింది. అది ఈజ్ ఇంపార్టెంట్. యాక్టర్ అనేది ప్రొఫెషన్ అండి, అది ప్రొఫెషన్, ఇట్ ఇస్ అ క్రాఫ్ట్. అంటే మీరు గొప్ప యాక్టర్ కనుక మీకు యాక్ట్ చేసే వాళ్ళ సంగతి కూడా ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీ. అంటే ఒక్కడు ఎవడో యాక్టర్ నా ముందే నటించకు అన్నా, నన్ను అవమానించకు అన్నా. మోదీ గారిని ఎందుకు యాక్టర్ అంటానంటే నన్ను అవమానించకు. ఐఎమ్ a 5 national award winning, around to more than 500 films with different roles, different language. I have studied Stanislavski, I have read Grotowski, I have read Bharatanatyam Shastra, Shariram, ఎలా చేయాలి, పరకాయ ప్రవేశం ఏం చేయాలి, ఇది నా ప్రొఫెషన్. నువ్వు నా ముందు నటిస్తున్నప్పుడు నన్ను అవమానించినట్టు కదా. వాళ్ళని మోసం చేయొచ్చు, నాకు తెలుసు కదా నువ్వు నటిస్తున్నామని. దట్ ఈస్ వై యూఆర్ అ మోర్ పాపులర్ యాక్టర్ దెన్ మీ, బికాస్ నువ్వు నాకన్నా ఎక్కువ మందిని నమ్మిస్తున్నావు. బట్ నువ్వు నటడం నాకు తెలుసు కదా, సో డోంట్ ఇన్సల్ట్ మీ ఇన్ మై ప్రొఫెషన్. యాక్టర్ ఉంటే ఆస్కార్ అవార్డు వస్తుంటాం. భాస్కర్ అవార్డు కూడా రాదు. ఆస్కర్కి ఇది జనాలను మోసం చేయడం కాదు, ఒక పాత్ర, దానికి వెళ్ళాలి. కాంపిటీషన్కి వస్తే అది ఒప్పుకుంటాను. ఒక సినిమా తీయని. మేకప్ మ్యాన్ ఉన్నారు, కాస్ట్యూమర్ ఉన్నారు, వెహికల్స్ ఉన్నాయి, క్యారవాన్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి, యాక్టర్కి కావాల్సిన అన్నీ మీకు ఉన్నాయి ప్రధానమంత్రి గారికి. అంతే కదా. ఆడియన్స్ ఉన్నారు, ఆడియన్స్ కూడా తెచ్చుకుంటున్నారు కదా. ఆడియన్స్ అబద్ధం చెప్పకండి నాకు. బస్సులు, లారీలు ఎక్కడ జరిగినా తీసుకొని రావట్లేదు. మీరు చెప్పట్లేదా ఎమ్మెల్యే ఎంపీస్కి? మీ ఎంఎంపీలు మీరు ఒక్క చోటు భాషణం చేయడానికి వెళ్తే మందిని తీసుకొచ్చేవాళ్ళు. కోవిడ్లో ఎందుకు లారీలు పెట్టి జనాలను వాళ్ళు ఊరికి పంపించలేదు అని అడిగితే ఆన్సర్ లేదు. మీ ఎంపీలు ఎలక్షన్ టైంకి మీ మహాప్రభు వస్తే ఎక్కడైనా లారీలో బస్సులు పంపించి ఓటర్స్ని తీసుకొస్తారు, ఓటేయడానికి బూత్కి తీసుకెళ్తారు. అదే ఈ ఎంపీలు ఎక్కడ పోయారండి? ఒక్కటి చెప్పండి, నేను 10 బస్సులు యూజ్ చేసి ఇక్కడ ఉన్న జనాల్ని వాళ్ళ ఊరికి పంపించానని. నడవడానికి వదిలేశారు కదా రోడ్లో. ఇలాంటి ప్రశ్నలు అడగడం, ధర్మాన్ని అడగడం ఎలా అవుద్ది? అందుకే మనం చాలా క్లియర్గా చెప్పాను, భారతీయ జనతా పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీ. దాన్ని ప్రశ్నిస్తే ధర్మాన్ని ప్రశ్నించినట్టు కాదు. శ్రీ నరేంద్ర మోదీ గారు వారణాసి క్షేత్రానికి ప్రతినిధి. ఆయన ప్రతినిధిస్తున్న పార్టీకి ఎక్కువ ప్రతినిధులు ఉన్నారు కాబట్టి మీరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. మిమ్మల్ని ప్రశ్నిస్తే ధర్మాన్ని ప్రశ్నించినట్టు కాదు. వెరీ క్లియర్. అంటే ఇప్పుడు మీరు కంప్లీట్లీ కొత్త పాయింట్, అంటే దేశంలో ప్రశ్నిస్తే దేశద్రోహి, ప్రశ్నిస్తే ధర్మద్రోహి అవుతున్న రోజుల్లో ప్రశ్నించడం వల్లనే సమాజం ముందుకు పోతుంది అనేటువంటి చెప్పారు. రాజ్యాంగం కూడా అదే చెప్పింది, డిసెంట్ ఇస్ ఇంటెగ్రల్ టు డెమోక్రసీ. సుప్రీంకోర్టు అదే చెప్పింది, లా కమిషన్ అదే చెప్పింది. కానీ డిసెంట్ క్రిమినలైజ్ అవుతుంది. డిసెంట్ను అదేదో నిజంగా చూస్తున్నారు. గౌరీ లంకేష్నో, కర్బూల్గినో, దబల్కర్నో చంపింది వాళ్ళు మాత్రం కాదు. మీరు ఎవరైనా అడిగితే ఈ పరిస్థితి మీకు వస్తుందని. స్టాన్ స్వామినో, సాయిబాబా గారినో, ఉమర్ ఖాలిద్నో లోపల పెట్టింది వాళ్ళు పర్సనల్ కాదు.
మీరు నోరెత్తితే మిమ్మల్ని కూడా లోపల పెడతామని ఆ చిల్లింగ్ బయట ఎఫెక్ట్ ఆ చిల్లింగ్ ఎఫెక్ట్ కోసం చేస్తున్నారు. బట్ వాళ్ళకి అర్థం అవ్వాలి, అలాంటి గొంతుల్ని ఎంత నొక్కుతారో అంతకన్నా స్ట్రాంగ్ నాలాంటి గొంతులు పుడతాయి. దట్ యూ క్యాన్ స్టాప్ బికాస్ వీఆర్ ఇంపాసిబుల్, వీఆర్ కాక్రోచెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.